శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల జీవిత వలయాలు. రచన ఇల్లిందెల సరస్వతీదేవి గారు. ఈ నవల జూన్ 1973లో ప్రచురింపబడిందండి. ఇక నవల్లోకి వెళ్దాం. మసక చీకట్లలో వీధి వాకిలి ఊడుద్దామని సావిత్రమ్మ తలుపు తెరిచేసరికి పెళపెళలాడే గంజి బట్టలతో సన్నగా పొడుగ్గా ఉన్న నర్సు నిలబడి ఉంది. చీపురు పట్టుకున్న చెయ్యి వెనగ్గా పెట్టుకుని ఎవరికోసం అంది సావిత్రమ్మ. అమ్మా, నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? సావిత్రమ్మను కౌగిలించుకొని బావురుమన్నది విమల. నువ్వు నా తల్లి విమలవా? కళ్ళు మూసుకుని గుండెకు బలంగా హత్తుకున్నది సావిత్రమ్మ. అవునమ్మా, నేను విమలనే. నిన్ను మోసగించి ఇంట్లోంచి పారిపోయిన విమలను. అమ్మా, నన్ను క్షమించవు? సావిత్రమ్మ కూతుర్ని పొదివి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి చీపురు ఒక మూలకు పెట్టి ఆమెను మంచం మీద కూర్చోబెట్టింది. వీపు నిమురుతూ, తల్లి, ఎన్నాళ్లకు తిరిగి కంటపడ్డావు? ఈ వేషమేమిటమ్మా? సావిత్రమ్మ కళ్ళు కొంగుతో తుడుచుకుంది. నా సంగతి తర్వాత చెప్తా గాని, తమ్ముడు మురళి ఏడి? శేషగిరి అన్నయ్య ఏం చేస్తున్నాడు? గోపి అన్నయ్య ఎక్కడున్నాడు? మెడికల్ కోర్స్ అయి ఉండాలి కదా అమ్మా. తీరిగ్గా అన్ని సంగతులు చెప్తాను. నేను 7 గంటలకి అలా బయటికి వెళ్ళాలి. 11 గంటలకల్లా తిరిగి వస్తాను. నీకు చారెడు బియ్యం పొయ్యి మీద పెట్టి 4 వడియాలు వేయిస్తాను. ఊరగాయ ముక్క వేసుకుని అన్నం తిను. సావిత్రమ్మ మాట పూర్తి చేయకముందే, మురళి ఏడి? వాడు అన్నం తినడా అంది. అందరి సంగతులు నేను వచ్చి చెప్తాను. నువ్వు స్నానం చేసి అన్నం తిను. రేగిన జుట్టు, బొట్టులేని ముఖం, చిక్కి నల్లబడ్డ దేహం. తల్లిని చూసినప్పటి నుంచి విమల మనసులో అమంగళం తోస్తోంది. అడిగితే ఏం చెప్తుందోనని భయంగా ఉంది. కానీ మనసులో ఆందోళన ఎక్కువైపోతోంది. కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు పూడిపోయి మాట బయటికి పెగిలి రావటం లేదు. సావిత్రమ్మకు విమలను చూసినప్పటి నుంచి దుఃఖం అలలు అలలుగా పైకి పొంగుతోంది. విమల ఆపుకోలేక, అమ్మా, నాన్న నాన్న అంటూ తల్లి మీద పడిపోయింది. నాన్న లేరమ్మా, వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన లేచి తిరగలేదు. సావిత్రమ్మ కూతురుతో పాటు కన్నీళ్లు కార్చింది. మంచం అదిరిపోయేటట్టు విమల ఏడుస్తోంది. కిటికీలోంచి బయటికి తొంగి చూస్తూ, విమల, లేచి కాఫీ తాగు, ఎండెక్కుతోంది అని మనసు చిక్కబట్టుకొని సావిత్రమ్మ లేచింది. వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి 2 ముగ్గు కర్రలు వేసింది. గబగబా కుంపటి వెలిగించి కాఫీ చేసి విమలకు గ్లాస్ ఇచ్చి తను కూడా తీసుకుంది. చిన్న గిన్నెతో అన్నం వండి వడియాలు వేయించి పళ్ళెంలో పెట్టి మూత పెట్టింది. కూతురు తలనిమురుతూ 7 గంటలు కొడుతుండగా వెళ్ళిపోయింది. విమల నర్సు డ్రెస్ విప్పి గోడకు తగిలించింది. స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని గది 4 మూలలు కలియజూసింది. గూళ్ళన్నీ సవరించి వస్తువులన్నీ యథాప్రకారం సర్దింది. తల్లి పెట్టె తీసి బట్టలన్నీ దులిపింది. ఆమెకు బట్టలెన్ని ఉన్నాయి? ఒక్కటే చీర. తను కట్టుకున్నదే చీర రూపంలో ఉన్నది. సావిత్రమ్మ కట్టుకున్న చీరే అతుకులు వేసింది. అట్లాంటిదే ఒకటి దండం మీద కందికాయ కుట్లతో ఆరేసి ఉంది. తనకి పైవాడు శంకరం మిలిటరీకి వెళ్ళేటప్పుడు వదిలిపెట్టిపోయిన 2 పాత నిక్కర్లు మడతలతో ఉన్నాయి. వాటిని తిరిగి పెట్టెలో సర్దింది. కిటికీలో విసనకర్ర కింద ఉన్న కాగితాలన్నీ దులిపింది. వాటన్నింటినీ మడతలు విప్పి చూసింది. అమ్మా, నేను ఎంఎస్సీలో చేరాను. సీటు దొరకటం చాలా కష్టమైంది. ప్రొఫెసర్ గారు చాలా సహాయం చేశారు. బీద విద్యార్థి కింద ఫీజు లేకుండా చేర్చుకున్నారు. కానీ మొదట చేరటానికి డబ్బు కావాల్సి వచ్చింది. ప్రొఫెసర్ గారే లెక్చరర్ల చేత చందాలు వేయించి ఫీజు కట్టే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో బీద పిల్లలు చదువుకోవటానికి సౌకర్యాలు చాలా ఉన్నాయి. భోజనం కూడా ప్రొఫెసర్ గారే రోజు ఒకరి ఇంట్లో ఏర్పాటు చేశారు. అమ్మా, నేను ఎలాగో కష్టపడి చదువుకుంటాను. వారానికో ఉత్తరం నీ దగ్గర నుంచి వస్తే నాకు ధైర్యంగా ఉంటుందమ్మా. రాస్తావు కదూ? ఉంటాను. శేషగిరి అన్నయ్య వారాలు చేసుకుని ఎంఎస్సీలో చేరాడా? తగని అభిమానం కల శేషగిరి అన్నయ్య. అమ్మనైనా నోరు తెరిచి ఏది అడగని అన్నయ్య వారాలు చేసుకుంటున్నాడా? కన్నీళ్లు తుడుచుకొని మరో ఉత్తరం విప్పింది. అమ్మా, మన ఊరి నుంచి రామప్ప పంతులు పని మీద హైదరాబాద్ వచ్చాడు. మన ఇంటి సంగతులన్నీ ఆయన వల్ల తెలిసాయి. శంకరం దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? అమ్మా, నువ్వు ఆ వకీలు గారింట్లో వంటకు కుదిరావని విన్న తర్వాత 4 రోజుల పాటు నాకు అన్నం సహించలేదు. దానివల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. చదువు మానేసి ఇంటికొచ్చేద్దామనిపించింది. కానీ చదువు మానుకునేం చేస్తాను? పరీక్ష పూర్తి చేసుకుంటే నీ కష్టాలు తీర్చగలనేమో. మా కోసం ఎంత కష్టపడ్డావమ్మా. ఇంతవరకు నువ్వు పడ్డ కష్టం ఒక విధమైనది. ఇప్పుడు పడుతున్న కష్టం ఇంకొక విధం. కానీ ఎంత భేదం. అమ్మా, నిన్ను ఎవరింట్లోనో వంటలక్కగా ఊహించుకోలేకపోతున్నానమ్మా. అనుక్షణం ఆ మాటే నన్ను బాధిస్తున్నది.
పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. నేను కష్టపడి చదివితే గాని పాస్ కాలేను. పరీక్ష పాస్ అయితే నీకు సంతోషంగా ఉంటుందని చదువుతున్నాను. ఇట్లు శేషగిరి. ఉత్తరం చేత్తో పట్టుకుని గోడ కానుకొని నిలబడి గుండెకు 2 చేతులు చేర్చి కళ్ళు మూసుకుంది. తను లేని ఈ 8 ఏళ్ల కాలంలో ఎన్ని సంఘటనలు! వీటన్నింటికీ ఎవరు కారకులు? పెద్దన్నయ్య గోపీనా, లేక తనా? గజగజ వణుకుతూ మరో ఉత్తరం తీసింది. అమ్మా, ఎంత పని చేసావమ్మా! నీకు కష్టంగా ఉంటే మురళి బిచ్చమెత్తుకునైనా మన దగ్గరే ఉండేవాడు కదమ్మా. అందరికంటే చిన్నవాడని నీకత్యంత ప్రియతముడైన మురళిని ఆ వకీల్ గారికి ఎట్లా పెంపకమిచ్చావమ్మా? నీ కొంగు పట్టుకుని తిరుగుతూ నీ పొత్తిళ్లలో కూర్చుని అన్నం తిని మురళిని పక్కలో పడుకోబెట్టుకొని కష్టాలన్నింటినీ మర్చిపోవటానికి ప్రయత్నించేదానివి. వాడు లేకపోతే నీకు నిద్ర ఎట్లా పడుతోందమ్మా? అన్నం ఎట్లా సహిస్తోంది? కష్టకాలంలో కన్నతల్లి హృదయమైన కఠినాతి కఠినమవుతుందంటారు. ఇందుకే కాబోలు పరిస్థితుల ఒత్తిడి వల్ల నువ్వు ఇంత పని చేసి ఉంటావనుకుంటాను. అయినా మనసులో ఎంత బాధపడుతుంటావో. నిన్ను చూడాలని మనసు బాధిస్తోంది, కానీ రావటానికి వీల్లేదు. చదువుకు భంగం కలుగుతుంది, పైగా డబ్బు ఖర్చు. అందుకోసం ఆ తలంపే మానుకుంటున్నా. ఇట్లు శేషగిరి. మురళి మురళి అంటూ విమల మంచం మీద బోర్లా పడుకుని కడుపులో పేగులన్నీ కదిలేటట్టు ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది. 11 గంటలు దాటిన తర్వాత దగ్గరగా వేసున్న తలుపులు నెట్టుకుంటూ సావిత్రమ్మ లోపల అడుగు పెట్టింది. గాఢ నిద్రలో ఉన్న విమలను చూసి ఒక్కసారి తలనిమిరి పొయ్యి మీద ఉన్న గిన్నె మూత తెరిచి చూసింది. పిచ్చి పిల్ల, అన్నమన్నా తినకుండా పడుకుందే. సావిత్రమ్మ విమల వీపు నిమురుతూ ఆ మంచం మీదనే నడుం వాల్చి గోడకేసి తిరిగింది. ఫోటోలో ఉన్న రామనర్సయ్య తన వంక చూస్తూ తల ఆడించినట్లనిపించింది. రామనర్సయ్య తనను పిల్లలను వదిలి పరలోకానికి వెళ్ళి 8 నిండు సంవత్సరాలైంది. ఈ 8 సంవత్సరాల కాలం తనెట్లా గడిపింది? దుస్సహము దుర్భరము అయిన వాటికెన్నింటికో తల ఒగ్గింది. గాలికి తలుపు ముందుకు వెనక్కు ఊగుతూ చప్పుడు చేసింది. తల వెంట్రుకలు ముడివేసుకుంటూ వెళ్ళి తలుపు తీసి చూస్తూ, అయ్యో, నా భ్రమ కాకపోతే ఇప్పుడు మురళి ఎక్కడి నుంచి వస్తాడు? ఎందుకొస్తాడు? ఎట్లా వస్తాడు? గాఢంగా నిట్టూర్చి తలుపులు మూసుకొని లోపలికి వెళ్ళింది. విమల కళ్ళు తెరుచుకొని చూస్తోంది. తల్లిని చూడగానే దుఃఖం మళ్ళీ పొంగింది. మురళి, మా నాయనవు కదూ, రేపెక్కడి నుంచైనా డబ్బు తెచ్చి నిక్కరు షర్టు కుట్టిస్తాన్రా, ఇవాల్టికి వేసుకోరా. సావిత్రమ్మ మురళిని దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నిస్తోంది. కానీ మురళి ఆమె చేతులు విదిలించేశాడు. కాళ్ళు నేలకు రాస్తూ మారాం చేస్తున్నాడు. సావిత్రమ్మ వకీల్ గారింటికి వెళ్లే వేళ దాటిపోతున్నది. మురళి పట్టు విడవలేదు. నేనివాళ అన్నం తినను పో. మురళి మంచివాడట, ఈ బట్టలు తొడుక్కుని అన్నం తింటాడు. మురళి పట్టు విడవలేదు. సావిత్రమ్మ గంటసేపు బ్రతిమలాడింది. చివరికి విసుగు పుట్టి చేతికొచ్చినట్టు బాధింది. మురళి చెంపలు కందిపోయాయి. వీపు కండలు కట్టింది. కోపోద్రేకంలో మురళిని కొట్టింది, కానీ సావిత్రమ్మకు చెయ్యి విపరీతంగా బాధ పెట్టడం మొదలుపెట్టింది. ఆమె చెయ్యి విదిలించుకుంటూ గోడకు చేరబడిపోయింది. తన మనసు ఇవాళ ఇంత కఠినమైందేం? ఒళ్ళు తెలియకుండా పసివాడిని ఎట్లా కొట్టగలిగింది? ఇందులో వాడి తప్పేముంది? వాడి బట్టలన్నీ పీలికలైపోయాయి. నలుగురు మంచి వేసుకుంటే తనకు కావాలని మనసు పడ్డాడు. ఆ పసి హృదయానికి తను పడుతున్న బాధలు ఎలా తెలుస్తాయి? చిన్నతనం కొద్దీ వాడు మంకుపట్టు పడితే పెద్దది తనేం చేసింది? ఇంతవరకు వాడి ఒంటి మీద చెయ్యి వేసి ఎరగని తను గొడ్డును బాదినట్లు బాధింది. పాపిష్టిదాన్ని, నా చెయ్యి విరిగిపోతే బాగుండును అనుకున్నది. సావిత్రమ్మ చెయ్యి గోడకేసి కొట్టుకుంది. ఆమె కళ్ళ నుండి ధారాపాతంగా నీరు కారిపోతున్నది. మురళి బుంగమూతితో గోడ కానుకొని నిలబడి చొక్కా చేతితో కళ్ళు తుడుచుకుంటున్నాడు. తటాలున తలుపు తెరుచుకుంది. చేతికిర్ర ఆడిస్తూ నరసింహం లోపలికొచ్చాడు. ఆయన్ని చూడగానే సావిత్రమ్మ తెల్లబోయి లేచి నిలబడ్డది. ఈ బాబు మీ అబ్బాయా తల్లి? అవును. ఒంటి నిండా కొంగు కప్పుకొని తల వంచుకుంది. ఏదో మారం చేస్తున్నట్టున్నాడు. అవును బాబు, నాకు మించిన వస్తువులు కోరితెమ్మని మారాం చేస్తున్నాడు. మురళిని కొట్టిన చేతిని చూసుకుంటూ అంది. నేను మేడ మీద నుంచి అంతా చూస్తున్నాను. అరగంటకు పైగా మీరు తంటాలు పడుతున్నారు. ఈ బాబును మా ఇంటికి పంపించండి. మురళి వైపు చేతులు చాపాడు. మురళికి ఆయన బాగా తెలుసు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆయన వెంట ఇంటికి వెళ్ళడం, ఆయనతో కూడా కాఫీ పలహారాలు చేయటం, ఆయనతో కబుర్లు చెప్పడం మురళికి బాగా అలవాటు. తను చెప్పిన కబుర్లతో ఆయన మురిసిపోవటం అతడు కనిపెట్టి ఆయన దగ్గర చనువు పెంచుకున్నాడు. సావిత్రమ్మ నోటి నుంచి ఏ మాట రాలేదు. వికలమైన ఆమె మనసు ఇంకా స్వాధీనానికి రాలేదు. తల్లి ఏం జవాబిస్తుందోనని మురళి ఆమె ముఖంలోకి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు. ఏమోయ్, మా ఇంటికి వస్తావా?
నరసింహం మురళిని ప్రలోభపెడుతూ మళ్ళీ అడిగాడు. అమ్మా, నేను వెళ్ళిపోతున్నా. తల్లి అంగీకారం కోసం చూడకుండా మురళి ముందు కడిగేశాడు. నరసింహం చేతికర్ర ఆడిస్తూ నడుస్తుంటే మురళి ఆయన పక్కగా నడుస్తూ కబుర్లు చెప్తున్నాడు. ఇంటికి చేరుకోగానే ఒక నౌకరు మురళి చేత వేడి నీళ్ల స్నానం చేయించాడు. కొత్త బట్టలు తొడుక్కుని మురళి నరసింహం పంక్తిన భోజనం చేశాడు. సాయంత్రం చీకటి పడొచ్చి, అమ్మా, నేను బాబుగారింట్లోనే అన్నం తిని అక్కడే ఉంటా అని వచ్చిన వెంటనే వెళ్ళిపోయాడు మురళి. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో మెత్తటి పరుపు మీద పడుకుని అలమారు నిండా కొత్త బట్టలు కొనుక్కున్నట్టు, బిస్కెట్లు డబ్బా చంకలో ఉన్నట్టు కలలు కన్నాడు. మర్నాడు సావిత్రమ్మ నరసింహం ఇంటి ముందర నిలబడి మురళి కోసం లోపలికి చెప్పి పంపింది. మురళికి బదులు నరసింహం బయటకొచ్చాడు. రండి తల్లి, లోపలికి రండి. మురళి మీ దగ్గరికి రావటానికి సిగ్గుపడుతున్నాడు. తడబడుతున్న కాళ్లతో సావిత్రమ్మ లోపలికి వెళ్ళింది. హాలులో చాప మీద రకరకాల బొమ్మలు, మోటారు కార్లు, విమానాలు, రైళ్లు, వాటి మధ్య కొత్త బట్టలతో మురళి రాజకుమారుడిలా మెరిసిపోతున్నాడు. ముద్దుగా ఉండే మురళి మరీ ముద్దొస్తున్నాడు. సావిత్రమ్మ ఆవేదనతో నాయనా మురళి అని చేతులు చాపింది. మురళి కొత్త ప్రపంచంలో మునిగిపోయాడు. నరసింహం పెదవులపై మందహాసం చిందులాడింది. మురళిని ఆడుకోనియండమ్మా, అతడి సంతోషాన్ని ఎందుకు పాడు చేస్తారు? ఆ పసి హృదయాన్ని సంతోషంగా ఉండనీయండి. చిన్నబుచ్చుకున్న ముఖంతో సావిత్రమ్మ వెనక్కి తిరిగింది. 3-4 రోజులలా సావిత్రమ్మ నరసింహం ఇంటికి వెళ్ళొస్తూనే ఉంది. మురళి ఆ ఇంటి భోగభాగ్యాలలో లీనమైపోయాడు. సావిత్రమ్మ వైపు కన్నెత్తి చూడనేనా లేదు. 5వ నాడు నరసింహం సావిత్రమ్మ ఇంటికొచ్చాడు. ఆయన్ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తప్పు చేసిన దానిలా తలొంచుకుంది. మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను. మీకు ఇష్టమైతే అబ్బాయిని మా ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పిస్తాను. స్కూల్కి వెళ్తానంటున్నాడు. మీకు ఇష్టమైతేనే సుమా, బలవంతం లేదు. తల వంచుకుని కాలి బొటనవేలితో నేల రాస్తోంది సావిత్రమ్మ. ఇప్పుడేం చేయటం? ఆడుకోవటానికి వెళ్ళిన పిల్లవాడు అక్కడే ఉండిపోయాడు. భోజనం, పడక అన్నీ అక్కడే. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకుంటే తనకు దక్కుతాడా? ఆమె ఆలోచనలు తీగల్లా సాగుతూ పోయాయి. మీరు సరే అనండి, నేను సంతోషంతో తిరిగి వెళ్తాను. ఆయన ఇంకా గడపలోనే నిలబడ్డాడు. నన్ను ఆలోచించుకొనియండి బాబుగారు. కళ్ళల్లో నుండి నీళ్లు దూకి పడుతున్నాయి. గడ్డము వణుకుతోంది. ముఖం ఎర్రబడ్డది. అలాగే లేండి, రేపు వస్తాను. నరసింహం వెళ్ళిపోయాడు. రాత్రి 9, 10, 11, 12 గంటలు తాలూకా ఆఫీస్లో నుంచి సావిత్రమ్మకు వినబడుతూనే ఉన్నాయి. ఎంతకీ నిద్ర పట్టదు. తోసి పారేద్దామన్న మురళిని గురించిన ఆలోచనలు కందిరీగల్లా కుట్టివెడుతున్నాయి. తెల్లవారుజామున వీచిన దక్షిణపు గాలికి ఆమెకు కన్ను మలిగింది. సావిత్రమ్మ బద్ధకంగా కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యభగవానుడు అరుణారుణ కాంతులలో నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే ధవళ కాంతుల్లోకి వచ్చాడు. ఇంకా నరసింహం వస్తాడు. ఆయనకేదో ఒక మాట చెప్పాలి. సావిత్రమ్మ చివానులు లేచి గబగబా దినకృత్యాలు నిర్వర్తించుకున్నది. పెనుగాలికి ఊగిపోయే తెరచాపలా ఉన్న మనసు తెల్లవారుజామున పట్టిన నిద్రలో తేరుకున్నది. వంట ఇంట్లో గిన్నెలు సర్ది బోర్లిస్తుండగా మురళి భోంచేసే పళ్ళెం కనబడ్డది. మురళి ఈ పళ్ళెంలో ఏం తిన్నాడు? ఎటువంటి భోజనం చేశాడు? పెరుగు వెయ్యమని మురళి మారాం చేసిన రోజులు, కూర కావాలని పళ్ళెం ఎత్తి పడేసిన రోజులు, వేడి అన్నం కావాలని ఏడ్చిన రోజులు సావిత్రమ్మకు జ్ఞాపకం వచ్చాయి. గుండె బరువెక్కినట్లయింది. నరసింహం లోపలికి వస్తూ ఉండగానే సావిత్రమ్మ ఎదురుగా వెళ్ళింది. ఆయన కూర్చోటానికి చాప వేసి తను దూరంగా గోడ కానుకుని నిలబడ్డది. నరసింహం నాంది ప్రస్తావనగా ఆమె పిల్లల సంగతులన్నీ అడిగాడు. ఆమె ప్రశాంతంగా వివరాలతో జవాబిచ్చింది. 4 మూలలు తల తిప్పి చూసి ఏమంటారు నేను అడిగిన మాట అన్నాడు. నేనేమనగలను? వాడు మీ కంట పడినప్పుడే వాడి జీవితం ఒక మలుపు తిరిగింది. వాడు మీ అభిమానానికి పాత్రుడైన నాడే వాడు అదృష్టవంతుడు అనుకున్నాను. మీ దగ్గర ఉంటే మురళి పెద్ద చదువులు చదువుకొని అభివృద్ధిలోకి వస్తాడు. ఈ నిరుపేదరాలి దగ్గర ఉంటే కడుపు నిండా అన్నం కూడా దొరకదు. నిదానంగా ఒక్కొక్క మాటే ఉచ్చరించింది. చాలా సంతోషం. మీ దగ్గర నుండి ఇటువంటి జవాబు వస్తుందని నేను అనుకోలేదు సుమండి. మీరేమంటారో అనుకుంటూ వచ్చాను. నేను అదృష్టవంతుడినే. ఆయన వెళ్ళిపోతుంటే సావిత్రమ్మ కంటి నుంచి నీటి బొట్లు రాలాయి. మురళి కథ ఊసగుచ్చినట్లుగా విమలకు చెప్పి కళ్ళొత్తుకున్నది సావిత్రమ్మ. తరువాత నర్స్ డ్రెస్ వేసుకుని తిరిగి వెళ్ళింది విమల. సావిత్రి, సావిత్రి! రామనర్సయ్య ఆమె కోసం ఇల్లంతా తిరిగాడు. ఎక్కడరా మీ అమ్మ? ఒక్క కేక పెట్టాడు. ఆ కేకకు గదిలో ఉన్న పిల్లలు 4 బిలబిల్లాడుతూ హాల్లోకి వచ్చారు. అమ్మ ఎక్కడున్నదంటే ఒక్కరూ మాట్లాడరేమిటి? గర్జించాడు. పెరట్లో నాన్న, బాదం చెట్టు కింద. మళ్ళీ అంతా గదిలోకి వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటల వేళ ఎర్రని ఎండలో సావిత్రమ్మ మినప్పప్పు రుబ్బుతోంది.
పచ్చిమిరపకాయలు, అల్లము సన్నగా తరిగిని రుబ్బిన పిండిలో కలపటానికి రోటి దగ్గరగా పెట్టుకున్నది. ఆ ఉదయమే తలంటి పోసుకున్న వెంట్రుకలు ముఖమంతా అలముకుంటున్నాయి. వాటిని ఒక చేత్తో సర్దుకుంటూ రెండవ చేత్తో రుబ్బుతున్నది. ఏం చేస్తున్నావు దొట్లో? కేకలు పెడుతూ రామనరసయ్య వచ్చాడు. ఆమె జవాబు చెప్పకముందే లేబలేనని అంటూ ఆ ఎర్రటి ఎండలో పప్పు రుబ్బటమేమిటి? అంతగా ఆకలేసిన వాళ్లను హోటల్కి వెళ్ళమను. తల చేత్తో తడిమి చూసుకుంటూ కనుబొమ్మలు చిట్లించాడు రామనరసయ్య. ఎంత లేవలేకపోయినా రేపొద్దున గోపి ఊరికి వెళ్ళిపోతాడనగానే వాడికి ఇష్టం వచ్చింది చేసి పెట్టాలని మనసు కొట్టుకుపోతోందండి. వాడికి అల్లము పచ్చిమిరపకాయలు వేసిన గారెలంటే ఇష్టం. అంతలోనే ఆమె కంఠధ్వని మారిపోయింది. రేపు ఉదయం వెళ్ళిపోతాడు. మళ్ళీ మే నెల మొదటి వారంలో వస్తానన్నాడు. ఆ హోటల్ మెతుకులు తినలేకుండా ఉన్నాడు. ఇక్కడుండగా అన్నం చల్లారితే తినలేకపోయేవాడు. కళ్ళు తుడుచుకుంటూ సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళింది. పెద్ద కూతురు కుంపటి విసురుతూ అడిగింది, అమ్మా, అన్నయ్య రేపైనా వెళ్ళటం? అవునమ్మా, మళ్ళీ 5 నెలలకు కానీ రాడు. ముఖం మీద ముత్యాల్లా పొటమరించిన స్వేద బిందువులను తుడుచుకుంటూ కళ్ళొత్తుకుంటూ గారెలు మూకుడులో నుంచి 4 తీసింది. గోపికి మొదటి ప్లేట్ అందిస్తూ, విమల, అన్నయ్యకు పీట వేసి మంచినీళ్ళివ్వు అన్నది కందిపోయిన ముఖంతో. గోపి గారెలు తింటుంటే మిగతా పిల్లలు గోడ కానుకుని నిలబడి చూస్తున్నారు. అందరికంటే చిన్నవాడు మురళి. గోపి ఒక్కడు పీట మీద కూర్చొని తింటూ ఉంటే మెల్లిగా తల్లి దగ్గర చేరి, అమ్మా, నాకు కొంగు పట్టుకొని లాగాడు బొంగమూతి తిప్పుకుంటూ. నీకును, ముందు అన్నయ్యకు, తర్వాత నీకు. అన్నయ్య రేపు ఊరికి వెళ్ళిపోతున్నాడు కదూ. మూకుడులో ఉడుకుతున్న గారెలు తిప్పుతూ కళ్ళు చిట్లించి చూసింది మురళి వైపు. అయితే అన్నయ్య బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తాడు. మురళి చేతికి 2 గారెలు పెట్టిన పళ్ళెం అందించింది. అయితే ఏమిట్రా? అన్నయ్య ఉద్యోగం చేస్తే నీకు, శంకరానికి చదువులు చెప్పిస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. చిరుకోపంతో మందలించింది. నేను చేస్తా, నాకు ముందర గారెలు పెడితే. మురళి నేలచూపులు చూస్తూ తలదించుకున్నాడు. పిల్లలందరూ మురళి మాటలకి పకాలున నవ్వారు. సావిత్రమ్మ రామనరసయ్యకు ఒక పళ్ళెం అందించింది. పిల్లలందరినీ పిలిచి తలా 2 గారెలు చేతికిచ్చింది. అందరి భోజనాలు 8ంటికే పూర్తి అయ్యాయి. ఆ రాత్రి పొద్దుపోయే వరకు సావిత్రమ్మ గోపీకు పెట్టే పక్క చుట్ట సర్దుతూనే ఉంది. తెల్లవారుజామున లేచి అన్నం వండి అప్పడాలు వడియాలు వేయించి వంకాయ బజ్జీ చేసింది. రామనరసయ్య చూడకుండా గోపిని లోపలికి పిలిచి, ఈ 25 రూపాయలు తీసుకో. నీ బూట్లు పాడైపోయాయన్నావు, కొత్తవి కొనుక్కో. నాన్న ఇచ్చే డబ్బు జాగ్రత్తగా వాడుకో. ఎప్పుడైనా పిన్నింటికి వెళ్తూ ఉండు, వీపు నిమురుతూ చెప్పింది. గోపి బయలుదేరేటప్పుడు సావిత్రమ్మ వాకిటి వరకు వచ్చింది. తండ్రి బస్సు వరకు వెళ్ళాడు. గోపి బస్సులో కూర్చున్న తర్వాత జాగ్రత్త నాయనా అంటూ బస్సు కదిలే వరకు నిలబడి వెనక్కి తిరిగాడు. అక్కడికి నెల్లాళ్ళ నుండి రామనరసయ్య ప్రతి పని గోపి వెళ్ళిన తర్వాత చెయ్యొచ్చంటూ వాయిదాలు వేస్తున్నాడు. తన యూడీసీ జీతంలో నుంచి కనీసం నెలకు 50 రూపాయలైనా గోపికి పంపాలి. ఈ పని ముందు చేసిన తర్వాత మిగతా 5గురితో సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. అమ్మయ్య, గోపిని బస్ ఎక్కించొచ్చాను. నాకింత అన్నం పెడితే ఆఫీస్కి వెళ్తాను. వంట ఇంట్లో పీట వేసుకుని కూర్చున్నాడు రామనరసయ్య. తల వంచుకుని కాలాడిస్తూ పరికిణీ కుచ్చెళ్ళు కదలాడుతూ ఉండగా విమల ఒయ్యారంగా వచ్చి తండ్రికి వడ్డించి గడప కానుకొని నిలబడ్డది. ఆయన వైపు చూస్తూ, బడికి వెళ్ళలేదా అమ్మా? లేదు నాన్న, అమ్మ రేపటి నుంచి వెళ్ళమన్నది. తండ్రి వద్దంటున్న విమల పచ్చడి కూర మారు వడ్డించింది. పరాకుగా భోజనం చేసి రామనరసయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ ఆ పని ఈ పని చేసుకుంటూ పొద్దుపోయి భోజనానికి కూర్చుంది. ఆనాడంతా ఏ పని చేసినా ఆమె మనసులో గోపియే మెదిలాడు. ఇల్లంతా చిన్నబోయినట్లనిపించింది. పగలు కొంచెంసేపు పడుకొని లేచింది. స్కూలుకు వెళ్లే పిల్లల బట్టలన్నీ ముందర వేసుకొని కూర్చుంది. చినిగిన చోట కుట్టింది. కొన్నింటికి మాసికలు వేసింది. వాటినన్నింటినీ సబ్బు నీళ్లలో నానబెట్టింది. గోపి తర్వాత వాడు శేషగిరి. అతడి బట్టలు కుట్టడానికి కూడా వీలు కాలేదు. 2 ప్యాంట్లు మాత్రం నడిపాతవి, బుష్కోట్లు మిగిలిపోయాయి. శేషగిరి హైస్కూల్ చదువు ముగించి ఆ సంవత్సరమే కాలేజీ చదువులోకి వచ్చాడు. శేషగిరి బట్టలు చూసిన తర్వాత సావిత్రమ్మ తను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డది. గోపికి తను రహస్యంగా ఇచ్చిన రూపాయలతో శేషగిరికి ఒక జత బట్టలు కుట్టిస్తే బాగుండేది. శేషగిరికి సుమారైన బట్టలు లేకపోతే కాలేజీ వాతావరణంలో చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది అనుకుంది. కానీ గోపికి ఉన్న ఖర్చుల ఒత్తిడి శేషగిరికి ఉన్నదని ఆమె మనసు ఎందుకో అంగీకరించటం లేదు. గోపి పెద్ద కొడుకు, తండ్రి తర్వాత ఇంటికి పెద్దవాడు. రేపు పెద్ద ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించవలసినవాడు. బస్తీలో నలుగురితో తిరగవలసినవాడు. సావిత్రమ్మ శేషగిరి బుష్కోట్లకు పైకి కనబడకుండా పోయిన చోట్ల కుట్లు వేసింది. పగిలిన గుండీలు కత్తిరించి వాటి స్థానంలో కొత్త గుండీలు కుట్టింది.
చూస్తూ చూస్తూ ఉండగానే 5 గంటలు కొట్టింది గడియారం. చిన్నవాడు మురళి వచ్చి ఏమైనా పెట్టమని పేచీ పెడతాడు. వాడికి వేయించిన కందిపప్పు పెట్టాలని పొట్లం కట్టింది. సావిత్రమ్మ లేచి ఇల్లూడ్చుకొని పెరట్లో కాసిన దొండకాయలు దోసెడు కోసుకొచ్చి వేయించి అన్నం వండింది. రామనరసయ్య విస్తట్లో కూర వడ్డించింది. మురళికి 4 ముక్కలు వేసింది. మిగతా పిల్లలకి ఒక్కొక్క ముక్క రాల్చింది. అమ్మా కూరొద్దు గాని ఆవకాయ ముక్క ఉంటే వెయ్యమ్మా తల వంచుకొని అన్నం కలుపుకుంటూ అడిగాడు శేషగిరి. సావిత్రమ్మ మాట్లాడకుండా ఆవకాయ వడ్డించింది. మిగతా పిల్లలంతా కమ్మ పొడి వడియాలు వేసుకుని తిని లేచారు. చారన్నం కలుపుకుంటూ సావిత్రమ్మ గోపి చేతికి వచ్చే వరకు సర్దుకోగలిగితే కష్టాలు గట్టెక్కినట్లే అని మనసులోనే అనుకుంటూ లేచి ఇల్లు సర్దుకున్నది. సాయంకాలం 5 గంటలకి కాలేజీ నుంచి వచ్చిన గోపి ఆత్రంతో తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం విప్పి చదువుకున్నాడు. మొట్టమొదటి పంక్తిలోనే నీకింకో తమ్ముడు పుట్టాడని ఉన్నది. తర్వాత 10 పంక్తులు ఈతి బాధలు ఏకరువు పెట్టాడు. చివర 2 పంక్తులు జాగ్రత్తగా శ్రద్ధగా చదువుకోమని రాశాడు. ఇంటి నుంచి గోపి వచ్చి సరిగ్గా 15 రోజులైంది. జాగ్రత్తగా చదువుకోమని తండ్రి రాసిన ఉత్తరం ఇది 3వది. ఉత్తరం చదువుకుని గోపి ఒక నిట్టూర్పు విడిచాడు. హాస్టల్లో ఖర్చులు భరించడం కష్టమని 4 విద్యార్థులు కలిసి మారుమూలగా ఒక గది అద్దెకు తీసుకున్నారు. శేఖర్ రాజా గోపితో కులసాగా మాట్లాడడమే గాని అతడి ఇంటి సంగతులు ఎప్పుడూ అడగరు. కాంతం గోపిని ఎప్పుడూ వెన్నంటి తిరుగుతూ ఉంటాడు. తండ్రి రాసిన ఉత్తరం గోపి చదువుతూ ఉంటే వెనకనే నిలబడ్డాడు. గోపి ఉత్తరం మడిచి జేబులో పెట్టుకొని మాట్లాడకుండా గోడ కానుకొని చతికిలబడ్డాడు. నీకెంతమందిరా తమ్ముళ్ళు గోపి? గోపి ఉలికిపాటితో తల పైకెత్తి చూస్తూ ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అన్నాడు కనుబొమ్మలు ముడుస్తూ. ఊరికినే అడిగా, నీకెందుకు ఆ ఉలికిపాటు? దీర్ఘంగా శ్వాస పీలుస్తూ చెప్పమన్నావా? ఇదివరకు 3, ఇప్పుడు 4వాడు ఉదయించాడు పెదవి విరుస్తూ అన్నాడు. విచారిస్తున్నావట్రా తమ్ముడు పుట్టినందుకు గోపి? కావాలంటే వస్తారట్రా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. నాకు కావాలంటే వస్తారా చెప్పు? అట్లా చూస్తావేం కొంప మునిగినట్టు? కాంతం గోపి భుజం మీద చెయ్యి వేసి బయటికి తీసుకొచ్చాడు. గోపి తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చినప్పుడే ఇంటిని గురించి ఆలోచిస్తాడు. శేషగిరి తరువాత శంకరం ఈ సంవత్సరంతో హై స్కూల్ చదువైపోతుంది. ఆడపిల్లలు విమల కమల స్కూలుకు వెళ్తున్నారన్న మాటే గాని వాళ్ల చదువులను గురించి తల్లి తండ్రి అంతగా పట్టించుకోవటం లేదు. శేషగిరి, శంకరం, మురళి వీళ్ళంతా ఏం చదువుతారు? ఎక్కడ చదువుతారు? వాళ్ళ చదువులు ఎట్లా సాగుతాయి? మెడిసిన్ తనకు 3వ సంవత్సరం. తండ్రి పంపే 50 చాలవు. ఉదయం 7 గంటలకే స్నానాధికాలు ముగించుకొని వెళ్ళి 2 మైళ్ళ అవతలగా ఉన్న ఒక ఇంట్లో 2 చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు. వాళ్ళిచ్చే 20 కలిపితే గాని తనకు భోజనం కాఫీ గడవదు. గోపి తన పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నాడు. కష్టపడి రాత్రింబవళ్ళు చదువుతున్నాడు. అతడు ఆ గదిలో కూర్చొని దీక్షగా చదువుతూ ఉంటే రాజు, శేఖర్ వాకిట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవారు. కాలేజీలో చేరినందుకు చదవటమే గాని చదువు మీద ఆసక్తి లేదు కాంతానికి. హాస్టల్ నియమాలకు లొంగి ఉండలేక గోపి వాళ్లతో కలిసి ఈ గదిలోకి వచ్చాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఎన్నేళ్లు చదివినా అడిగేవారు లేరు. వెంటనే ఉద్యోగం చేయవలసిన ఒత్తిడి అంతకంటే లేదు. కాంతం బయటికి నడిపించకపోతూ ఉంటే చేతులు విడిపించుకుంటూ ఎక్కడికి అని అడిగాడు గోపి బిత్తరపోయి చూస్తూ. మిఠాయి పెట్టకపోతే పోనీ కానీ ఒక పిక్చర్ అయినా చూపించరా నీకు తమ్ముడు పుట్టినందుకు? కాంతం మళ్ళీ గోపి చెయ్యి పట్టుకున్నాడు. నన్నెందుకు ఏడ్పిస్తావు? చెయ్యొదులు. గోపి నీ సంగతంతా తెలుసు గాని మాతో నడు. శేఖరం, కాంతం చెరో పక్క నడుస్తూ అతడి భుజాల మీద చేతులు వేశారు. గోపిని ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకున్నారు థియేటర్లో. ఇది జరిగిన వారానికి కాంతం గోపికి తెలియకుండా పెట్టె చేత పట్టుకొని రామనరసయ్య వాకిటి తలుపు కొట్టాడు. దీపాల వేళ రామనరసయ్య అప్పుడే ఇంటికొచ్చి కుర్చీకి చేరబడ్డాడు. కొత్త మనిషి లోపలికి వస్తుంటే చూసి లేచాడు. మాది విశాఖపట్నం అండి. నేను గోపి స్నేహితుడిని. లోపలికి రావోయ్. ఏమిటి విశేషాలు? గోపి కులాసయ్యనా? గోపికి మారుగా అతడి స్నేహితుడు వచ్చాడు అనగానే సావిత్రమ్మ ఆదుర్దాతో గడపలో కూలబడ్డది. కులాసాగానే ఉన్నాడు. గోపికి కొత్త తమ్ముడు పుట్టాడని మీరు రాశారు, చూడాలనొచ్చాను. రామనరసయ్య చూపించిన స్టూల్ మీద కూర్చొని ఇల్లు 4 పక్కలా కలియజూశాడు. విశాఖపట్నం నుంచి వచ్చిన గోపి స్నేహితుడిని చూడటానికి విమల, కమల, మురళి వచ్చి గోడవారగా నిలబడ్డారు. పసిపిల్లవాడికి తీసుకొచ్చిన బట్టలు, పెద్ద పిల్లలకు తెచ్చిన మిఠాయి కాంతం వాళ్లను దగ్గరికి పిలిచిచ్చాడు. గోపి చదివి ఎలా ఉంది? రామనరసయ్య తరచి అడిగాడు. గోపికేమండి, మా అందరికంటే బాగా చదువుతాడు. మేము వారానికి ఒకసారి పుస్తకం చేతబడితే గోపి వారానికి ఒక్కరోజైనా ఊరికే ఉండడు. తల పంకిస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు రామనరసయ్య.
ఒక అరగంట కూర్చొని ఇంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకుని బస్ ఎక్కాడు కాంతం. కాలేజీ వరండా మీద ఆలోచిస్తూ నడుస్తున్నాడు గోపి. నోట్స్ రాసుకుంటున్నాడు కానీ టెక్స్ట్ పుస్తకాలు చదవందే విషయం పరిపూర్ణంగా అర్థం కావడం లేదు. ఎవరి దగ్గర పుస్తకం తీసుకున్నా కనీసం 2 రోజులైనా తన దగ్గర ఉంచుకోవాలి. అనిత ఎదురుగా వస్తోంది. క్రింద నుంచి వరండా గట్టు మీదకెక్కి పరిగెత్తినట్లుగా నడుస్తోంది. అటు ఇటు అరగజం దూరం వరకు జడలు ఊగుతున్నాయి. చీరె కొంగు జీరాడిపోతున్నది. వరండా మూల నలుపు మీద ఇద్దరూ కలుసుకున్నారు. మీ నోట్సు ఓ మారు నాకు ఇవ్వగలరా అడిగింది అనిత నడక ఆపు చేసి. దానికేం తీసుకోండి, 4 రోజుల నుండి అడుగుదామనుకుంటున్నాను. అడగలేదేం మరి? అనిత తలదించుకుంది, చేతివేళ్లు సవరించుకుంటూ. స్టాండర్డ్ కాదనుకున్నారా? అయితే ఇంకెవరినైనా అడగండి, దానిలో ఏముంది? చచ, నేను ఆ మాట అన్నానా? ఆ మాట నేను అసలు అనగలనా? మరేమిటి? అనిత మాట్లాడకుండా అడుగు ముందుకేసింది. ఇద్దరూ క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నారు. అనితకు వారం రోజుల క్రిందట కామేశంతో జరిగిన వ్యవహారం మనసులో మెదులుతోంది. అనిత నోట్స్ కావాలని అడగగానే కామేశం మర్నాడు తెచ్చిచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందామని అనిత నోట్సు తెరిచి చూసింది. మధ్య మధ్య చేత్తో వేసిన బొమ్మలు కనబడ్డాయి. ఒక చిత్రంలో స్త్రీ బొమ్మ ఎదుట దోసెడు పూలతో వంగి పాదార్చన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఒక యువకుడు. ఆ బొమ్మను బాగా పరిశీలించి చూసింది. ముఖ పోలికలన్నీ తనవే. ఆ జడలు ముందుకొకటి వెనుకకొకటి వేసుకోవటం, పైట కొంగు ఒంటి పొరన భుజానికి తగిలించి నేలకు జీరాడనేయటం అంతా తనే. ఆ పూజారి ఎవరు? ఎవరబ్బా? కళ్ళు విప్పుకొని బాగా చూసింది. అతడు కామేశం. ఆ మర్నాడే నోట్స్ తిరిగిచ్చేసింది. ఇంత తొందరగా కాపీ చేసుకున్నారా? అవునని చట్టున జవాబిచ్చింది. ఆ కథంతా ఇప్పుడు గోపికి చెప్పడానికి సందేహించింది. కామేశం కుర్చీల సందుల్లో నుంచి అనితను చూస్తున్నాడు. అనిత ఒళ్ళు జల్లుమంది. క్లాసులో ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యూన్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, పెథాలజీ ప్రొఫెసర్ గారు రమ్మంటున్నారు. నన్నేనా? అవును సార్. గోపి గుండె గబుక్కుమన్నది. ప్రొఫెసర్లు సాధారణంగా ఏవో చివాట్లు పెట్టడానికే గదికి పిలుస్తారు. గోపి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పెథాలజీ ప్రొఫెసర్ నిరంజనం గదికి వెళ్ళాడు. ఆయన గోపికి ఒక కుర్చీ చూపించి కూర్చోమన్నాడు. గోపికి లోపల నుంచి వణుకొస్తోంది. ముందు మర్యాద చేసి తరువాత చివాట్లు పెడతాడు కాబోలు. నమస్కారం సార్. నేల చూపులు చూస్తూ చేతివేళ్లు సర్దుకుంటూ ఒదిగి కూర్చున్నాడు గోపి. అంత బిడియపడతావేమిటోయ్, సరిగ్గా కూర్చో. చిరునవ్వు తెచ్చుకుంటూ బాగానే కూర్చున్నానండి. ఒకదానికొకటి కొట్టుకుంటున్న మోకాళ్లను నిలదొక్కుని సర్దుకొని కూర్చున్నాడు గోపి. మీదే ఊరు? గోపి చెప్పాడు. 3వ సంవత్సరం క్లాస్లో ఎవరు బాగా చదువుతారని వాకప్ చేస్తే నీ పేరు చెప్పారోయ్. కాళ్ళు వణుకుతున్న గోపి తలెత్తి చిరునవ్వు నవ్వాడు. అయితే మీ నాన్నగారు ఏం పని చేస్తున్నారు? గోపి ఆయన అడిగిన వివరాలన్నీ చెప్పాడు. మా అనిత చదువుతుంది కానీ కొంచెం బద్ధకస్తురాలోయ్. నువ్వు కాస్త శ్రద్ధ తీసుకుని గైడ్ చెయ్యాలి. హమ్మయ్యా అనుకున్నాడు గోపి. అతని మనసు కాస్త కుదుటపడ్డది. ధైర్యం తెచ్చుకుని నోట్స్ ఇవ్వమంటే ఇస్తానండి అన్నాడు. నోట్స్ కాదోయ్ కావాల్సింది, దాని చేత చదివించాలి. నిరుడు పరీక్ష పోయింది. అది కంబైన్డ్ స్టడీతో తప్ప పాస్ కాలేదని నా నమ్మకం. నువ్వు మా ఇంటికి వచ్చేయి. ఒక గది నీకోసం ఏర్పాటు చేస్తాను. నీకు కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేస్తాను. నన్ను కొంచెం ఆలోచించుకోనియండి. ఎందుకు? దేనికి ఆలోచన? నువ్వు ఇప్పుడున్న గదికి అద్దెమైనా కట్టాలా? అది కాదండి. సరే, 4 రోజులు టైం తీసుకో. అలాగేనండి. గోపి ప్రొఫెసర్కి నమస్కారం పెట్టి లేచాడు. ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు. గేటు దగ్గర కారెక్కుతూ అనిత కనబడ్డది. అతన్ని చూడగానే తల వంచుకుంది. ప్రొఫెసర్ ఇంట్లో గోపికి వాకిటి గది ఏర్పాటైంది. ఆ గదిని ఆనుకుని బాత్రూమ్ ఉంది. దానికి ఎదురుగా అనిత చదువుకునే గది. దానిలో ఇద్దరూ కలిసి చదవటానికి కూర్చునేవారు. రాత్రి 11 గంటలైన తర్వాత అనిత మేడ మీదికి పడుకోవటానికి లేచి వెళ్ళేది. ప్రొఫెసర్ ఇంటికి వచ్చిన తర్వాత గోపికి బట్టలు ఇబ్బంది వచ్చింది. అంతకు పూర్వం వేసుకున్నట్లుగా తెల్ల డ్రిల్ ప్యాంట్లు రెండింటితో కాలం గడపటం కష్టమనిపిస్తోంది. రూమ్లో ఉన్నప్పుడు మాసిన బట్టలు ఎప్సన్ అప్పుడు వాషింగ్ కంపెనీలో ఇచ్చేవాడు. కొంచెం నలిగిన మాసిన లెక్క చేయకుండా వేసుకునేవాడు. ఇప్పుడు అట్లా వేసుకోవటానికి కష్టంగా ఉంది. ఇంతవరకు అతడికి ఒకటే ఏప్రన్. అది మాసిన ఎలాగో సర్దుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు మరొకటి కుట్టించుకోవాల్సి వచ్చింది. మారు ఆలోచించకుండా గోపి తండ్రి పంపించిన 50 రూపాయలు పెట్టి సుమారైన ప్యాంట్లు 2 కుట్టించాడు. ట్యూషన్ల మీద వచ్చిన డబ్బుతో ఏప్రన్ ఒకటి కుట్టించాడు. బూట్లు పాడైపోయి ఎంతో కాలమైంది. అవి నోళ్లు తెరుచుకొని చూస్తున్నాయి. అక్కడికి 2 రూపాయలు పెట్టి సోల్ వేయించాడు. అదేమిటోయ్, కాలేజీకి అనితతో కారులో రాకపోయావా అన్నాడు ప్రొఫెసర్. వద్దండి, నేను మామూలుగా నడిచే వస్తాను, నాకు అలవాటే.
నీ గది కంటే మా ఇల్లు కాలేజీకి దూరం కదటోయ్, అయినా పర్వాలేదులేండి, కాస్త ముందుగా బయలుదేరుతాను. గోపి తమ గదిలో నుంచి వెళ్ళిపోతాడని తెలియగానే కాంతం సంతోషించాడు. ఏం రోయ్, కోటలో పాగా వేశావు, కథ ఎప్పటి నుంచి నడుస్తోంది? కాంతం, రాజు, శేఖర్ చేతులు పట్టుకుని గుంజారు గోపిని. వాళ్ళను వదిలించుకొని పక్క చుట్టుకుంటున్నాడు గోపి. ఒరేయ్, ఒక ఇంటి వాడవటానికి కూడా ప్రయత్నించరా? అబ్బబ్బా, నేను అక్కడికి వెళ్తున్నానంటే మీరంతా తెగ ఊహించేస్తున్నారేమిటి? రిక్షా పిలిచి సామాన్లు పెట్టుకొని అందరితో చేతులు కలిపి బయటపడ్డాడు గోపి. నోట్సు తిరగేసుకుంటున్న గోపికి ఉత్తరం చేతికి అందించాడు ఆ ఇంటి నౌకర్. ఆ ఉత్తరం ప్రొఫెసర్ ఇంటికి డైరెక్ట్ చేసినవాడు కాంతమే అయి ఉండాలి. చిన్న తమ్ముడికి ఏడాది వెళ్ళిందట, లివరు జబ్బట. శంకరం పరీక్ష మళ్ళీ పోయిందట. శంకరం రిజల్ట్స్ ఇంకా తెలియలేదు. తెలిస్తే గాని తర్వాత ఏం చేసేది ఆలోచించరట. విమల, కమలలను గురించి ఏమీ రాయలేదు. ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు. కొంతసేపటికి గాని ఇంటిని గురించిన ఆలోచనల నుండి తేరుకోలేకపోయాడు. కాలేజీకి సెలవులు ఇవ్వగానే గోపిని రమ్మని తండ్రి 2 ఉత్తరాలు రాశాడు. అతడికి వచ్చే ఉత్తరాలు ఇంకా ఆగది అడ్రస్కే వస్తున్నాయి. రాజుకు రహస్యంగా ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటుంది. ఆనాడు మంగళవారమైన రాజు కాలేజీకి వెళ్ళలేదు. బెణికిన కాలు కాచుకుంటూ మంచం మీద పడుకున్నాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కార్డు చేతికిచ్చాడు. రాజు తిప్పి చూశాడు. చిరునామా కోసం. ఆ ఉత్తరం గోపీది. అక్షరాలు కుదురుగా లేవు. లైన్లన్నీ వంకర టింకరగా ఉన్నాయి. చిరంజీవి గోపీని దీవించి వ్రాయునది ఏమనగా, నువ్వు ఇంటికి వచ్చే ఏడాదికి పైగా అయింది. నాన్నకి ఈ మధ్య ఒంట్లో అంతగా బాగుండటం లేదు. డబ్బు చిక్కులు చాలా వచ్చాయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదో చదువుతున్నారు. ఇంటికి పెద్దవాడవు. ఒక్కసారి వచ్చి 4 విషయాలు విచారించి వెళ్ళు. అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు. వెంటనే ఓ కార్డు రాయి. ఇట్లు మీ అమ్మ. ఉత్తరం చదివిన తర్వాత రాజు మనసులో ఉన్న చిలిపితనమంతా పోయింది. దాన్ని పట్టుకొని కాలేజీకి 2 సార్లు వెళ్ళాడు. గోపి కలవలేదు. చివరికి ప్రొఫెసర్ గారింటికి ప్యూన్ చేత పంపాడు. 10 గంటలు దాటింది. అనితకు నిద్ర ముంచుకొస్తోంది. ఆవలిస్తూ చిటికెలు వేస్తోంది. ఈ వేళెప్పుడు వచ్చావేమిటోయ్? గడపలో నిలబడ్డ ప్యూన్ని పలకరించాడు గోపి. రాజట, తమకు తెలుసునట, ఇప్పుడు ఇచ్చిరమ్మన్నారండి. గోపి ప్యూన్తో మాట్లాడుతూ ఉండగా అనిత లేచి వెళ్ళిపోయింది. ఉత్తరం చదువుతూ గాఢంగా నిట్టూర్చాడు గోపి. అతడికి 2 రోజుల నుండి అనితకు నోట్స్ తయారు చేయడంతో సరిపోతోంది. మళ్ళీ ఒక సబ్జెక్ట్లో తప్పిపోయింది అనిత. అట్లా కాదోయ్, నోట్స్ అంతా బట్టి పెట్టించు. చదువుతుంది కానీ దాని బుర్ర అక్కడ ఉండదు. మరేం చేస్తాం? ప్రొఫెసర్ గారు ఈ అమ్మాయిని మెడిసిన్లో ఎందుకు ప్రవేశపెట్టారు? అనిత చదవదు. చదివినా జ్ఞాపకం ఉండదు. షోకుల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు. గోపి చెబుతుంటే ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మాట ఆయనతో చెప్పటానికి వీల్లేదు. అనితను హెచ్చరించటానికి అంతకంటే వీల్లేదు. అనితకు రాత్రి 10 గంటల వరకు చెప్పి తన పాఠాలు తెల్లవారుజామున లేచి చదువుకుంటున్నాడు. అనిత మాట ఎలా ఉన్నా తను పరీక్ష తప్పకుండా పాస్ అవ్వాలి. తన పరిస్థితులు వేరు. క్షణమొక యుగముగా, పైన 1 రూపాయిగా, పైసా 1 రూపాయిగా తన దృష్టిలో నిలిచిపోయాయి. తనకు పరీక్షలు సమీపిస్తున్నాయి. జాగ్రత్తగా చదవాలి. తను చదువుకోవాలి. అనిత చేత చదివించాలి. ప్రొఫెసర్ నిరంజనం ఇంటికి వచ్చినప్పటి నుండి గోపిని ఆయన భోజనానికి హోటల్కి పోనివ్వటం లేదు. 2 సార్లు కాఫీ టిఫిన్ ఆయన ఎదుట తీసుకోవలసిందే. రాత్రి భోజనాల సమయంలో ఆయన అనితను గోపిని చెరో పక్క కూర్చోబెట్టుకుని కాలేజీ సంగతులు, చదువుల సంగతులు అడుగుతూ ఉంటాడు. చూడబోయ్, నాకున్నదల్లా ఈ అమ్మాయి ఒక్కతే. అనితను ఎలాగైనా డాక్టర్ని చేద్దామని ఉంది. నేను రిటైర్ అయిన తర్వాత నా ప్రాక్టీస్ని అందుకోవాలి. భోజనం ముగిస్తూ అనిత ముఖం కేసి చూస్తూ అన్నాడు. ఈసారి తప్పకుండా పాస్ అవుతుంది. కొత్త నోట్స్ తయారు చేశాను. అది 2 సార్లు చదువుకుంటే చాలు. నువ్వు తయారు చేస్తే అది చదువుకోవద్దు, అంతేనా అమ్మా? అనితను చూసి నవ్వాడు ప్రొఫెసర్. ఏమిటి నాన్న, మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి నేనెట్లా చదువుతానో. అప్పుడు మీరు ఇన్నాళ్ళ నుంచి అన్న మాటలన్నీ ఉపసంహరించుకోవాలి. నిజంగా అలా చేయి. నీ పట్టుదలతో నన్ను ఓడించు. ఓ తప్పకుండా. తండ్రి కూతుళ్ళు మాట్లాడుకునేటప్పుడు గోపి ఆలోచనలు కాలేజీ ఆవరణలో ఉన్న చెట్ల క్రిందికి పోయాయి. నెల క్రిందట అనిత 4 గంటల సమయంలో గున్నమామిడి చెట్టు కింద కూర్చుని ఎవరితోనో కబుర్లు చెప్తోంది. లైబ్రరీలో పుస్తకాలు చూసుకుని బయటకు వస్తుండగా అనిత అక్కడ కూర్చుని ఉండటం గోపి చూశాడు. అంతకుముందు 2 గంటల క్రిందట క్లాసుల నుంచి బయటకు వస్తూ ఆమెను అక్కడే చూశాడు. ఆవిడ ఏం చేస్తోంది? ఎంతసేపు ఆ కబుర్లు? అతడు తల వంచుకుని పుస్తకాలు సవరించుకుంటూ ఇంటిదారి పట్టాడు. రాత్రి 10 గంటలకు గాని అనిత ఇంటికి చేరుకోలేదు. ఏమిటమ్మా ఇంత ఆలస్యం? ఒంటరిగా ఎక్కడున్నావు? తండ్రికి ఉండవలసిన దానికంటే అధికమైన ఆదుర్త ఆయన కంఠంలో ధ్వనించింది. పావని, రజని సినిమాకి రమ్మన్నారు నాన్న. నీకు ఫోన్ చేసి చెప్దామంటే ఎంగేజ్డ్. ఏం చెయ్యను? అక్కడికి కాలేజీ ప్యూన్కి చెప్పాను ఈ సంగతి నీకు చెప్పమని. నాకెవరూ చెప్పలేదు.
అదే నాన్న, నీ కాలేజీ ప్యూను ఒక్కడు చెప్పిన మాట వినడు. ఇదంటే ఏదో మన ఇంటి సంగతి కనుక సరిపోయింది. ఇదే ఏదైనా అర్జెంటుదైతే నీ డిపార్ట్మెంట్ సంగతైనా నువ్వు చూసుకోవాలి నాన్న అంటూ అనిత గునిసింది. ప్రొఫెసర్ ఎటూ మాట్లాడలేకపోయాడు. మౌనంగా తలాడిస్తూ బల్ల ముందు నుంచి లేచాడు. తన సమయస్ఫూర్తికి తానే ఆనందిస్తూ ముక్కుపుటాలు ఎగురవేస్తూ జడలూపుకుంటూ అనిత లేచింది. లేస్తూ గోపి వంక చూసింది. చూసుకో, మా నాన్న నా మాట నమ్ముతాడా లేక నీ మాట? ఎప్పుడైనా నా మీద చాడీలు చెప్పావు, జాగ్రత్త అన్నట్లుగా బెదిరిస్తోంది ఆ చూపు. అనిత అప్పటినుంచి ప్రతి నిత్యం సాయంకాలపు వేళల్లో మామిడి గున్న కానుకొని పుస్తకం చేతబట్టుకొని కూర్చుంటుంది. ఒక అరగంటలో మిత్రులంతా అక్కడికి చేరుకుంటారు. వాళ్ళ కబుర్లు, హాస్యాలు, నవ్వులు ఆ చుట్టుపక్కల నడిచే వాళ్ళకి వినబడుతూనే ఉంటాయి. అందరికీ తెలుసు ప్రొఫెసర్ నిరంజనం కూతురు అనితను మిత్రులు పరివేష్టించుంటారు ఆ సమయంలో అని. 1 గంట తరువాత మెల్లగా కామేశం అక్కడికి చేరుకొని అధ్యక్షత వహిస్తాడని. గోపికి సంగతులన్నీ వివరంగా తెలుసు. కానీ అతడు ఏం చెయ్యగలడు? నోట్స్ తయారు చేయటం తప్ప. తండ్రి కూతుళ్ళ వెనక గోపి చెయ్యి తుడుచుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ 5 నిమిషాలకు ఒకసారి వాకిట్లోకి వచ్చి చూస్తోంది. రామనర్సయ్య ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. లివర్ జబ్బుతో ఉన్న ప్రసాదానికి జ్వరం పేలిపోతోంది. పిల్లవాడి మంచం మీద కూర్చొని వీపు మీద రాస్తూ సావిత్రమ్మ వీధి వంక చూస్తోంది. పిల్లవాడి ఒంటికి కళ్లకు పసుపు రంగు వచ్చేసింది. కడుపు ఒత్తుకు గట్టిగా ఉంది. కాళ్ళు చేతులు సన్నగిల్లిపోయాయి. అన్నీ తింటానని ఏడుస్తాడు. 2 ఏళ్ళొచ్చినా నడకరాదు. ఆ రోజు మరీ చిరాగ్గా ఏడుస్తున్నాడు. 5 గంటలయ్యేసరికి పిల్లలు ఒక్కొక్కళ్ళే ఇంటికి చేరుకున్నారు. అందరూ తలా ఒకచోట గోడ కానుకొని కూర్చున్నారు. కడుపులో ఆకలి, ఇంట్లో ఆదుర్ద. విమల వస్తూనే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాలని డబ్బా మూత తెరిచి చూసింది. 2 పిల్లలకైనా చాల్తాయో లేవో అన్నట్టుగా ఉన్నాయి. దొడ్డి తలుపు తెరిచి పక్క ఇంటి నుంచి బదులు తెచ్చి వండింది. ఆఫీస్లో పని ఎక్కువైందంటూ 8ంటికి వచ్చిన రామనరసయ్య జ్వరంతో పడుకున్న కొడుకుని చూడగానే చెప్పదలుచుకున్న మాట చెప్పలేకపోయాడు. లోపలికి వెళ్ళి గ్లాసుడు మంచినీళ్లు తాగి మళ్ళీ చెప్పులు తొడుక్కుని వెళ్ళాడు. డాక్టర్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. తిరిగి ఒక హోమియోపతి వైద్యుడిని తీసుకొచ్చాడు. పిల్లవాడి కడుపు పట్టి చూశాడు వైద్యుడు. కళ్ళు చూశాడు. మందు కోసం తన వెంట ఎవరినైనా పంపమన్నాడు. రామనరసయ్య కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళి పొట్లాలు తెచ్చాడు. అర్ధరాత్రి వరకు ఏడుస్తూ మూలుగుతూ మెలికలు తిరుగుతున్నాడు ఆ పిల్లవాడు. తరువాత మగత కమ్మింది. రామనరసయ్య మంచం మీద కూర్చున్నాడు. సావిత్రమ్మ గోడకు తలాంచి కళ్ళు మూసుకుంది. ఆమె మెదడులో ఆలోచనలు రైళ్లు పరిగెత్తినట్లుగా పరుగులు తీస్తున్నాయి. తనకు ఇది 8వ కాన్పు. ఒక బిడ్డ పురిట్లోనే పోయినా 6 బిడ్డలు బలంగా పుట్టారు, ఆరోగ్యంగా పెరిగారు. అందరినీ ఏడాది లోపున అన్నం పెట్టే పెంచింది. ఈ పిల్లవాడి బతుకు మొదటి నుంచి ప్రత్యేకంగా ఉంది. తనకు రక్తం పలచబడిపోయిందన్నారు వైద్యులు. కాన్పు కాస్త కష్టమైంది. పిల్లవాడు పుట్టినప్పుడే దృఢంగా లేడు. డబ్బా పాలు పోయడానికి, టానిక్కులు కొనివ్వటానికి చేతిలో పైసా లేదు. పెద్దవాడికి 50 రూపాయలు ఎత్తి పంపాలి. నిజానికి అవి చాలవు గోపికి. ఉన్న ఊళ్ళో చదువులైనా, పిల్లల పుస్తకాలకు, ఫీజులకు, బట్టలకు కనీసపు ఖర్చులైనా పెట్టలేకపోతున్నది. ఆడపిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలంటే అనువైన గుడ్డలు లేక బాధపడుతున్నారు. ఇన్ని ఖర్చులలో ఈ చిన్నవాడికి మందులిచ్చి మంచి పాలు పోసి పెంచలేకపోయింది. ఈ దురదృష్టం వాడిదా తనదా? తన ధ్యాసంతా గోపి మీద, ఆశలన్నీ గోపి మీద. 4 రోజులు కష్టపడితే డాక్టర్ అయిపోతాడు. ఉద్యోగం చేయటం మొదలు పెడితే తమ్ముళ్లను వాడే పైకి తీసుకొస్తాడు. విమల పెళ్లి చెయ్యొచ్చు. రామనరసయ్య అశ్రద్ధ మనిషి. పెద్ద కొడుకు చేతికొస్తే కుటుంబం అంతా వృద్ధిలోకి వస్తుందన్న ఆశలు చిగిర్చి లతలుగా సాగి పెరిగి చుట్టుకుపోతున్నాయి. గోపి డాక్టర్ అయ్యే వరకు ఈ చిన్నవాడు బ్రతికి బట్టకడతాడా? పిల్లవాడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు. సావిత్రమ్మ ఎత్తుకుని తిప్పింది. నోట్లో పాలు పోసింది. తేనె నాలుకకు రాచింది. కానీ పిల్లవాడి ఏడుపు ఆగలేదు. ఆ ఏడుపుకు గుండెలు కదిలిపోతున్నాయి. బయట దిక్కులు అదిరిపోయేటట్టు ఉరుముతున్నది. కుండపోతగా వర్షం కురుస్తోంది. అమ్మా, పక్కలన్నీ తడిసిపోతున్నాయి. గది కురుస్తోంది. విమల ముఖం మీద పడిన వానజల్లు తుడుచుకుంటూ వచ్చింది. సావిత్రమ్మ విన్నాను అన్నట్లుగా తలాడించింది. అవును, 4 ఏళ్లైనా తిరిగి కప్పించకపోతే పాత పెంకుటిల్లు కురవదు. ఆ ఇంట్లో 2 గదులు, వసారా, వంట ఇల్లు అన్నీ కురుస్తూనే ఉన్నాయి. ఇల్లు బాగు చేయించమని యజమానిని గట్టిగా అడగటానికి నోరు రాదు. అడిగితే అద్దె సక్రమంగా చెల్లిస్తున్నారా అంటాడు. పెళపెళ ఉరిమింది. కళ్ళు జిగేలుమనేటట్లు మెరిసింది. ఎక్కడో పిడుగుపడినట్లు ప్రకృతి దద్దరిల్లింది. సావిత్రమ్మ చేతిలో పిల్లవాడి ఏడుపు మూలుగు కింద మారింది. ఆమె చూస్తూ ఉండగానే బిడ్డ బిగుసుకుపోయాడు. పొద్దు గూకక ముందే విమల అన్నం వండి పిల్లలందరికీ పెట్టింది.
అంతా నిద్రలో ఉన్నారు. రామనరసయ్య, సావిత్రమ్మ తలలు పట్టుకొని కన్నీరు కారుస్తూ తెల్లవారే వరకు కూర్చున్నారు. ఉదయ కిరణాలు కిటికీల గుండా మంచం మీద పడి గోపీని నిద్ర నుండి లేపుతున్నాయి. అది ఆదివారం. శరీరం కాస్త బద్దకించింది. రాత్రి పొద్దుపోయే వరకు చదివిన నోట్సు పక్కలో పడి నలిగిపోయాయి. అనితతో కలిసి చదవటం ప్రారంభించిన తర్వాత గోపీకి ప్రతి పుస్తకం 4-5 సార్లు చదవటం అలవాటైంది. తనొక్కడు మొదట చదువుకొని అనితకు చెప్పటానికి తయారుగా ఉంటాడు. ప్రతి పుస్తకం 4-5 సార్లు చదవటం వల్ల ఏ విషయమైనా అవలీలగా చెప్పగలుగుతున్నాడు. గోపి నిద్రలేచి స్నానం బగైరా ముగించుకొని గది తలుపులు దగ్గరగా వేసి తన ట్యూషన్ ముగించి సందులో నుంచి మెల్లగా నడుస్తున్నాడు. వెనక నుంచి భుజం మీద ఓ చెయ్యి బరువుగా పడ్డది. ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాడు. కాంతం నవ్వుతూ నిలబడ్డాడు. ఏమిట్రా కబుర్లు అడిగాడు గోపి. నిన్ను చూసి నీతో కబుర్లు చెప్పి ఎన్నాళ్ళో అయింది. నువ్వేమో మా దగ్గరకు రావు. మేము నీ దగ్గరికి రావటానికి వీలు కాదు. తెల్లవార్లు నిద్ర లేకుండా చదువుతావు కాబోలు ఏం అన్నాడు కాంతం గోపిని వీపు మీద తడుతూ. ఇద్దరు మిత్రులు కబుర్లు చెప్పుకుంటూ చాలా దూరం నడిచారు. పెద్ద రోడ్డు మీదకి వచ్చేసరికి కళ్ళు జిగేలు మనేటట్లు పక్క నుంచి ఒక కారు దూసుకుపోయింది. గోపి కారులో ఉన్న అనితను స్పష్టంగా చూశాడు. కానీ ఆమె పక్క ఉన్న యువకుడిని చూడలేకపోయాడు. కాంతం గుర్తుపట్టి తలెగరేశాడు. పరీక్షలు అయిపోగానే ఏం చేస్తావురా కాంతం ప్రశ్నించాడు. ముందు పరీక్షలవని ఆలోచించడానికి చాలా టైం ఉందిగా. కాంతం వెనక్కి తిరిగి వెళ్తుండగా అనిత కారు మళ్ళీ ఎదురుగా వచ్చింది. భోజనాల బల్ల దగ్గర ప్రొఫెసర్, గోపి, అనిత కలుసుకున్నారు. గోపి తలంచుకుని భోజనం చేస్తున్నాడు. మీ స్టడీస్ ఎలా ఉన్నాయి? బాగా సాగుతున్నాయా? ప్రొఫెసర్ అడిగాడు. ఎవరిని ఉద్దేశించి అన్నది తెలియక తలెత్తి చూశాడు గోపి. చాలా తృప్తికరంగా సాగుతున్నాయి టక్కున జవాబు చెప్పింది అనిత. గోపి మరింతగా తలదించుకున్నాడు. ఏమిటోయ్ అలా తల వంచుకుని సిగ్గుపడుతూ తింటావు? మరి అంత మొహమాటమా? ఇవాళ మార్కెట్కి వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చాను, చూడు, ఒకటి వేయించుకో. ఇప్పుడిప్పుడే వస్తున్నాయని బలవంత పెట్టి నా చేత కొనిపించాడు దుకాణదారుడు. వద్దని గోపి చేతులు అడ్డం పెడుతున్నా ఒక మామిడి పండు వేశాడు ప్రొఫెసర్ పళ్ళెంలో. గోపి తినక తప్పింది కాదు. బల్ల మీద భోజనం, అందులో మామిడి పండు. రసం ఎక్కడ చిందుతుందో అన్న భయం. గోపి ముడుచుకుపోయి తింటున్నాడు. అతడు పడుతున్న అవస్థనంతా చూస్తున్న అనితకి నవ్వాగటం లేదు. నవ్వితే తండ్రి కోప్పడతాడని భయం. ముఖం పక్కకు తిప్పుకొని, నాన్న రసాలు కొన్నావెందుకు? కోతకాయలు కొనకపోయావా? ఇవి బాగానే ఉంటాయి కానీ తినటం కష్టం అన్నది. తినటానికి ఏం కష్టమమ్మా? అన్ని షోకులు కాకపోతే మామిడి పండు తినాలంటే రసాలే తినాలి. ఈ పళ్ళ కాలంలో అమ్మకు నాకు ఇదే వాదం జరుగుతూ ఉండేది. ఆయనకు తెలియకుండానే ఒక నిట్టూర్పు వెలువడ్డది. నాన్న, ఈ వేసవిలో ఎక్కడికైనా పెద్ద ప్రోగ్రాం వెయ్యాలి. మీరు నాతో కూడా ఉండాల్సిందే. మీరు మరో ప్రోగ్రాం వేసుకోకూడదు. ఆయన తనలో తానే నవ్వుకున్నాడు. గోపి భోజనం చేసి వాళ్ళ మాటలు విననట్టుగా కూర్చొని వాళ్ళ భోజనాలైన తర్వాత లేచి చేయి కడుక్కున్నాడు. శేషగిరి పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు పేపర్లు చూడగానే తల్లి కాళ్లకు నమస్కరించాడు. 2 చేతులతో కొడుకును లేవదీసి కౌగిలించుకుంది సావిత్రమ్మ. నాన్న, రిజల్ట్స్ వచ్చాయి నాన్న, నాకు క్లాస్ వచ్చింది అన్నాడు సంతోషంతో తండ్రికి ఎదురుగా నిలబడి. రామనరసయ్యకు కలిగిన సంతోషమంతా ముఖంలో ఒక్క వెలుగులా వెలిగింది. గోపి చదువు కంటే నీదే ముందైందిరా, నువ్వే ముందరకు అక్కడికొచ్చావు ఎడమ చేత్తో తల తడిమి చూసుకుంటూ అన్నాడు. అప్పుడే తన చదువు అయిపోయిందా? ఉలిక్కిపడ్డాడు శేషగిరి. నాన్న, నేను ఎంఎస్సి చదవద్దా? క్లాస్ వచ్చింది కనుక నాకు తప్పకుండా సీటు దొరుకుతుంది నాన్న. సీటుకేమ్రా, నీకు దొరక్కపోవటం ఏమిటి? కానీ నువ్వు ఉద్యోగం చేయటం అవసరంరా. ఇంటి సంగతులు చూస్తున్నావుగా. నేనొక్కడిని ఈ సంసారాన్ని ఈద లేకుండా ఉన్నాను. శేషగిరి కిటికీ కానుకొని నిలబడిపోయాడు నిశ్చలంగా. సావిత్రమ్మ భోజనానికి పిలిచిన తర్వాత కదిలాడక్కడి నుంచి. విమల చదువు మానేసింది. తల్లికి ఇంటి పనుల్లో సహాయపడుతూ ఉంది. మధ్యాహ్న వేళల్లో క్రిందటి సంవత్సరం చదువుకున్న పుస్తకాలు తెరిచి చూసుకుని ఒక నిట్టూర్పు విడుస్తుంది. కమల స్కూల్ నుంచి రాగానే ఆనాడైన పాఠాలన్నీ అడిగి తెలుసుకుంటుంది. ఆమెకు చదువుకోవాలని మనసులో ఎంత ఆశగా ఉందో ఇంటి పరిస్థితులు అంత నిరాశ కలిగిస్తున్నాయి. శేషగిరి చదువు కూడా తన మాదిరిగానే అంతటితో ఆగిపోతుందా? కళ్లల్లో తిరిగిన నీటిని కనురెప్పలతో అదిమిపెట్టింది విమల. ఉదయం లేస్తూనే రామనరసయ్య శేషగిరిని పిలిచి భోజనం చేసి తనతో కూడా రమ్మన్నాడు. శేషగిరి మాట్లాడకుండా తండ్రి వెంట వెళ్ళాడు. శేషగిరికి ఉద్యోగం ఇస్తానని నా స్నేహితుడు వాగ్దానం చేశాడు. రేపటి నుంచి పనిలోకి వెళ్ళొచ్చు. 85 ఇస్తారు. వీడైనా చేతికొచ్చాడు. వేళ్లకు వాడికి భోజనం పెట్టి పంపించు. సాయంత్రం రాగానే పెరట్లో పనిచేసుకుంటున్న సావిత్రమ్మతో చెప్పాడు రామనరసయ్య. శేషగిరిని అప్పుడే ఉద్యోగంలో పెట్టడం సావిత్రమ్మకి ఇష్టం లేదు. పెద్దవాడు ఇంకా చదువుతూ ఉండగా చిన్నవాడి చదువు మాన్పించడం ఆమెకు బాధగా ఉంది.
కానీ ఈ సంసారంలో అటువంటి ఆశలు ఆశయాలు నెరవేరటం సాధ్యమా? శేషగిరి చదువు కంటే విమల భవిష్యాన్ని గురించి ఆలోచించాలి. ఆమెకు చదువు చెప్పించలేదు. ఇకపోతే పెళ్ళి. ఆ మాట తలుచుకుంటేనే గుండె గతుక్కుమంటోంది. అట్లాని ఆలోచించకుండా ఉండలేకపోతోంది. ఆలోచనల నుండి తేరుకుని తలెత్తి చూసింది. శేషగిరి, విమల ఎదురుగా నిలబడ్డారు. శేషగిరిని సావిత్రమ్మ పలకరించలేకపోయింది. పలకరిస్తే కన్నీరాగదు. తల పక్కకు తిప్పుకుని, విమల, నిప్పు రాజయ్యమ్మ, వెళ్తురుండగానే అన్నం వండుతాను అన్నది. ఆమె అక్కడి నుండి లేచే వరకు నిలబడి, అమ్మా అన్నాడు శేషగిరి. ఏం నాయనా అంటూ కొడుకును కౌగిలించుకుంది సావిత్రమ్మ. శేషు, నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు. పెద్దవాడి చదువు కంటే నీ చదువే ముందరైందని నేను సంతోషపడటం లేదు. నిన్ను ఈనాడే ఉద్యోగంలో పెట్టి నీ మీద సంసార బాధ్యతలన్నీ రుద్దాలన్న ఆత్రం నాకు లేదు. కానీ బాబు, నాన్న ఆరోగ్యం బాగాలేదు. రక్తపు పోటు హెచ్చుగా ఉందని డాక్టర్ అన్నాడు. సంసార పరిస్థితులు నువ్వే చూస్తున్నావు. ఇంతకంటే మరో మార్గం లేక నాన్న అలా చేశారు. నీ మనసు కష్టపెట్టుకోకు కదూ. అన్నయ్య చదువు కాగానే నువ్వు మళ్ళీ చదువుకుందు గాని. చుబుకం పట్టి పైకెత్తి అతడి కళ్ళల్లోకి చూసింది సావిత్రమ్మ. కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న కొడుకును చూసి నిట్టూర్పు విడిచింది. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగి బల్ల ముందు కూర్చుని పుస్తకాలు సర్దుతున్నాడు గోపి. అనిత కోసం తయారు చేసిన నోట్సు కట్టలు కట్టలుగా బల్ల మీద పడున్నాయి. వాటినన్నింటినీ బొత్తులు పెట్టి ఒక పక్కగా పెట్టాడు. కిటికీ తలుపులు తెరిచి మంచినీళ్ల కూజ కిటికీలో పెట్టాడు. గది శుభ్రం చెయ్యాలని కుర్చీలో నుంచి లేచాడు. ఎదురుగా ప్రొఫెసర్ నిప్పులు కురుస్తున్న కళ్ళతో భీకరంగా నిలబడ్డాడు. నిర్ఘాంతపోతూ నమస్కరించాడు గోపి. ఈ నక్క వినయాలకేం గాని ఈ ఉత్తరం చూడు. 2 చేతులతో దాన్ని పట్టుకొని మధ్యగా నిలబడున్నాడు. ఉత్తరం చదువుతుంటే గోపీకి కాళ్ళ కింద భూమి అదిరిపోతున్నట్టయింది. ఒళ్ళంతా చెమటలు పోశాయి. నీ జవాబేమిటి దీనికి? గర్జించాడు. నేను నిరపరాధినని మాత్రమే చెప్పగలను. అంతకంటే ఇంకెక్కువగా చెప్పలేను. అందరికంటే నువ్వు బుద్ధిమంతుడవని, తెలివిగలవాడవని, జాగ్రత్తగా కష్టపడి చదువుతావని విని నీకు సహాయం చేద్దామనుకున్నాను. నీ సహాయంతో అనిత చదువుతుందని ఆశించాను. కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తావని కలలోనైనా అనుకోలేదు. గది దద్దరిల్లేటట్లరిచాడు. నేను మీరు ఆశించిన దానికి వ్యతిరేకంగా ఏమాత్రం నడుచుకోలేదు. నిరపరాధినని చెప్పుకోవటానికి కూడా సిగ్గుండాలి. ఛ, నీ ముఖం నాకింక కనబరచకు. గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. గోపీకంతా అయోమయంగా ఉంది. గోడకు వేలాడే బట్టలు తీసి పెట్టెలో పడేశాడు. పక్క చుట్టుకున్నాడు. వాకిట్లో నిలబడి రిక్షా పిలిచాడు. సామాన్లతో సహా తిన్నగా హోటల్కు బయలుదేరాడు. ఆనాడు భోజనం చేయబుద్ధి పుట్టలేదు. గది లోపల గొళ్ళెం పెట్టుకుని పక్కపరుచుకొని పడుకున్నాడు. దుఃఖం ఉవ్వెత్తుగా పొంగుకుంటూ పైకి లేస్తోంది. జేబులో ఉన్న ఉత్తరాన్ని మడత విప్పి మరొకసారి చదివాడు. అనితకు గోపాల్ చదువు చెప్తున్నాడని సంతోషిస్తున్నట్టున్నారు. కానీ అతడు ఆమెకు చదువు చెప్పటం లేదు. ప్రేమ పాఠాలు నేర్పుతున్నాడు. మీ అమ్మాయికి పెళ్లి కాకుండానే మీరు తాత అవుతారు కొద్ది రోజుల్లో. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. ఈ ఉత్తరం రాసింది ఎవరు? తనంటే సరిపడిన వాళ్ళు ఎవరో అయి ఉండాలి. ఎంతసేపు ఆలోచించినా అతనికి ఎవరైంది స్ఫురించలేదు. ఈ మధ్య ఆవిడ సరిగ్గా చదవటం లేదు. నోట్స్ రాసిచ్చినా వాటిని చూడటం లేదు. తను వాటిని వినిపించి చూశాడు. ఆమె మనసు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉండటం కనిపెట్టాడు. ఆమెను మందలించటానికి కానీ హెచ్చరించడానికి కానీ తనెవరు? ఆమె ఎదురు తిరిగితే నీకేం పట్టిందంటే ఆమె తన మాట వినిపించుకోనట్లు కనబడగానే ఎప్పటికప్పుడు తానే సర్దుకుంటూ వచ్చాడు. తను నిరపరాధి నిజమే. కానీ ఆ మాట నమ్మేవారెవరు? తను నిరపరాధినని రుజువు చేసుకోవటం ఎట్లా? ఆలోచనలతో తలంతా వేడెక్కిపోయింది. కడుపులో పీగులు తోడేస్తున్నాయి. లేచి 2 సార్లు మంచినీళ్లు తాగాడు. 5 గంటలు కొట్టిన తర్వాత మెల్లగా లేచి ముఖం కడుక్కొని బయటికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. ఎవరిని చూడటానికి ఇష్టం లేదు. మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ సముద్రపు ఒడ్డుకు చేరి ఇసుకలో కూర్చున్నాడు. భూభాగమంతా ఆక్రమించుకొని పైకి లేస్తూ పడుతూ ఘోషిల్లే ఆ సముద్రం ఎదుట ఒంటరిగా కూర్చుని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సముద్రపు ఒడ్డున ఉన్న ఈ చిన్న పట్టణం సముద్రుడు ఆగ్రహించితే ఏమవుతుంది? అతడికి కబళించే శక్తి ఉన్నదా? ఇటువంటి పట్టణాలని ఎన్నింటినో కడుపులో దాచుకునే సామర్థ్యం గల సముద్రుడు ఒడ్డు తాకుతూ భయపెడతాడు గాని కబళించడు. ఈ సృష్టిలో కప్పలమును మింగే పాములు, పాములను కబళించే ముంగీసలు ఒక భూమి మీదనే మనగలుగుతున్నాయి. కానీ వైరం మాత్రం చావదు. ఆ క్షణం వస్తే ఒకదాని చేత మరొకదానికి చావు తథ్యం. ఆ క్షణం ఎంత భయంకరమైనది!
బ్రతుకు మీదే ఆశ నశించి ఆత్మహత్య చేసుకోవాలని సముద్రపు ఒడ్డుకు వచ్చిన గోపి ఆ మాట మర్చిపోయాడు. తను పరీక్ష పాస్ అయినట్లు ప్రొఫెసర్లు చెప్పారు. సంతోషంతో ఇంటికి ఉత్తరం రాద్దామనుకున్నాడు. హౌస్ సర్జన్ అయినప్పటి నుండి తల్లికి ఒక 25 రూపాయలు పంపాలనుకున్నాడు. కానీ పిడుగుపాటుగా నేరం తన మీద వచ్చి పడింది. తన సంతోషమంతా మటుమాయమైపోయింది. ప్రొఫెసర్ దృష్టిలో తను దోషి. ఇంతవరకు రాను వచ్చింది అనితను ముఖం మీదనే 4 అడిగితే తన మీద విరుచుకుపడ్డ నేరాన్ని, ఆమె మూలంగా వచ్చిన ఈ అపవాదును తప్పించటం ఆమె ధర్మం కాదా? నేరం ఒప్పుకోమని అనితను అడిగితే అనితకి ఇంతవరకు ఈ సంగతి తెలియకుండా ఉన్నదా? సముద్రపు అలలు ఉవ్వెత్తుగా పైకి లేస్తున్నాయి. ఒడ్డుకు చేరి విరిగి పడుతున్నాయి. సముద్రపు ఆవలి ఒడ్డును జేవురు రంగు అలుముకుపోయింది. క్రమంగా సూర్యభగవానుడు కృంగిపోతున్నాడు. అబ్బా విడవండి, నా చెవి మంట పుడుతోంది. చెవి నిలుపుకుంటూ వెనక్కి తిరిగాడు. కాంతం వంగి రెండవ చెవి పట్టుకున్నాడు. ఏమిట్రా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? పరీక్ష పాస్ అయినా తెలిసిన మమ్మల్ని కలుసుకోకూడదు అనుకున్నావా? మేము నీతో సమానంగా చదవలేకపోయినా స్నేహానికైనా తగమా? స్నేహితులుగానైనా నీ హృదయంలో మాకు చోటు లేదా? కాంతం నువ్వా? కాంతాన్ని కౌగిలించుకుని పక్కన కూర్చోబెట్టుకున్నాడు గోపి. పరీక్ష పాస్ అయ్యావటగా? అవును. ఎవరు చెప్పారు? అవునా కాదా చెప్పు. కాలేజీలో తెలిసిందా? అంతేనా? ఇంకేమైనా తెలిసిందా అని అడగాలని నోటి వరకు వచ్చింది గోపీకి. కానీ అదిమి పట్టాడు. ఇంటికి ఎప్పుడు వెళ్తావు? ఏమో, ఇంకా ఏమీ అనుకోలేదు. వెళ్ళాలని లేదా? నేనైతే పరిగెత్తుకుని వెళ్ళేవాడిని కదరా. కాంతం బీపు మీద తట్టుతూ అన్నాడు గోపి దీర్ఘం తీస్తూ. అమ్మా, శంకరమేడి? పొద్దుట్నుంచి కనబడలేదు అని అడిగింది విమల. వస్తాడులే, ఎక్కడికి వెళ్ళాడో. భోజనం వేళకు వాడే వస్తాడు. పనిలో మునిగిపోయింది సావిత్రమ్మ. అందరి భోజనాలు పూర్తి అయి వంట ఇంటి తలుపులు చూసేసరికి 12 దాటింది. కానీ శంకరం రాలేదు. సావిత్రమ్మ అతడి కొరకు ఎదురు చూస్తూ వాకిటి తలుపు తెరుచుకొని కూర్చుంది. 3 గంటలు కాగానే విమల కాఫీ గ్లాస్ అందించింది. సాయంత్రం 6 గంటలకి శేషగిరి, రామనరసయ్య కలిసి ఇంటికొచ్చారు. వాకిట్లో కూర్చున్నావేమిటి? లోపలికొచ్చాడు రామనరసయ్య. శంకరం పొద్దుట్నుంచి కనబడలేదండి. భోజనమైనా చేయకుండా ఎక్కడ తిరుగుతున్నాడో. పొద్దుట్నుంచి ఎవరికి కనబడలేదా? ఏం కమలా? లేదు నాన్న, చీకటి పడగానే వస్తాడులే. రామనరసయ్య పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి హాల్లో కూర్చున్నాడు. సావిత్రమ్మ ఒక పక్క శంకరాన్ని గురించి ఆలోచిస్తూ కూరగాయల మళ్లకు నీళ్లు తోడిపోస్తోంది. పిల్లలు కూర లేందే ముద్దెత్తరు. ముఖ్యంగా మురళి పూట పూట కూర కోసం పేచీ పెడుతూ ఉంటాడు. కూరలు కొనాలంటే ధరలు మండిపోతున్నాయి. రాత్రి 8 గంటలకి అందరి భోజనాలు అయ్యాయి. శంకరం కోసం మధ్యాహ్నం ఉంచిన అన్నం విమల, కమల పెట్టుకున్నారు. రాత్రి వండిన అన్నంలో నుంచి శంకరానికి మళ్ళీ తీసిపెట్టారు. 11 గంటల వరకు శంకరం కోసం ఎదురు చూస్తూ ఏదో మాట్లాడుతూ అందరూ కూర్చున్నారు. అందరి సంభాషణ గోపి వైపు మళ్ళింది. అమ్మా, అన్నయ్య ఉత్తరమైనా రాయటం లేదేం? వేదనతో అన్నది విమల. చదువు పెద్దది, తీరిక తక్కువ. మనకు ఉత్తరాలు రాయకపోయినా క్షేమంగా ఉండి బాగా చదువుకుంటూ ఉంటే అదే 10,000 అన్నాడు రామనరసయ్య. ఆయనకి గోపి విషయంలో అంతకంటే మాట్లాడడం ఇష్టం లేదు. ఈ సెలవుల్లోనైనా రాలేదేమమ్మా అన్నయ్య? విమల మళ్ళీ ప్రశ్నించింది. వాడు తన చదువే ముఖ్యంగా భావించుకున్నాడు. పోనీ అక్కడే ఉండి చదువుకొని మనకు కావాల్సింది పరీక్ష పాస్ కావటం అంతే కదూ. గోపి విషయంలో ఇంకెవరూ మాట్లాడడం ఇష్టం లేదు రామనరసయ్యకు. కూర్చున్న చోటు నుంచి లేచాడు. సావిత్రమ్మ గోడ కానుకొని కూర్చుంది. నిద్రవేళ కావటం వల్ల ఆవలింత మీద ఆవలింత వస్తోంది. శంకరం కోసం ఆదుర్దా పడుతున్న ఆమె మనసు మళ్ళీ గోపి మీదికి పరిగెత్తింది. ఎంత చదువుకుంటుంటే మాత్రం సెలవుల్లోనైనా ఇంటికి రాకూడదా? పరీక్షలు అయిపోయాయి. అక్కడేం చేస్తున్నాడు? డబ్బు పంపితే మనీ ఆర్డర్ ఫారం మీద సంతకం తప్ప కార్డు ముక్కైనా రాయడేం? వేదన పడుతున్న ఆమె మనసుకు మరుక్షణంలో ఊరట కలిగింది. ఎలాగో చదువు ముగిసిపోతే పడిన కష్టానికి ఫలితం చేకూరుతుంది. రామనరసయ్య కూడా నిమిషాలు లెక్క పెడుతున్నాడు. ఒక్కొక్కళ్లే నిద్రొస్తోందంటూ లోపలికి వెళ్ళి పడుకున్నారు. చివరికి సావిత్రమ్మ ఇంతకు వీడేమైనట్టు అనుకుంటూ తలుపులేసుకోవడానికి లేచింది. మెల్లగా అడుగులు వేస్తూ శంకరం లోపలికొచ్చాడు. కమల స్కూల్ నుంచి వస్తూ ఒక అమ్మాయిని తీసుకొచ్చింది. విమల, కమల కొత్త స్నేహితురాలు పెరట్లో బాదం చెట్టు దగ్గర చేరారు. నాకు కాన్వెంట్లో సీటు దొరికిందోయ్. వచ్చే నెల నుంచి నేను అక్కడే చదువుకుంటాను, ఆ అమ్మాయి చెప్పుకుంటూ పోతోంది. ఏం, ఈ స్కూల్ బాగాలేదా? మీ ఇంటి దగ్గరేగా అన్నది విమల. దగ్గరే కానీ ఆ స్కూల్లో చేరితే కొన్ని లాభాలున్నాయి. విమల ఆ అమ్మాయికి దగ్గరగా జరిగి ఆసక్తితో మొదలుపెట్టింది. నా స్నేహితురాలు నిరుటి నుంచి అక్కడే చదువుకుంటోంది. పాత స్కూల్లో ఉండగా ఒక్కొక్క క్లాస్లో 2 ఏళ్ళు చదివిన పిల్ల అక్కడ సులభంగా పరీక్ష పాస్ అయింది.
ఈ సంవత్సరం ట్రైనింగ్ అయితే టీచర్గా ఉద్యోగం దొరుకుతుంది. ఎక్కడో కాదు, ఆ స్కూల్ వాళ్ళే ఇస్తారు. నేను కూడా అక్కడే చదువుకోవాలనుకుంటున్నాను. అదీగాక ఆ స్కూల్లో పుస్తకాలు, డ్రెస్సులు ఉచితంగా ఇస్తారు. ఫీజు ఇవ్వక్కర్లేదు. ఆ స్కూల్లోనే హాస్టల్ ఉంది. అక్కడ ఉంటూ చదువుకోవాలి. ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని ఇంటికి రావచ్చు. అయితే శకుంతల, ముందు మనం ఒకరోజు వెళ్ళి అన్ని సంగతులు మాట్లాడడానికి వీలవుతుందా? కుతూహలంతో కళ్ళు పెద్దవి చేస్తూ ప్రశ్నించింది విమల. వెళ్ళి కనుక్కోవచ్చు. ఈ పరీక్షలు అవగానే వెళ్ళి తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు కూడా వస్తేరా, కలిసిపోదాం. విమల తన చదువు కంటే కమల చదువుని గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. ఇంట్లో తల్లికి సహాయం చేయటానికి తను చదువు మానేసిందని అందరితో చెబుతోంది కానీ అసలు సంగతి ఎవరికి అర్థమవుతుంది? పుస్తకాలకు బట్టలకు ఖర్చు పెట్టలేక మానుకుంది. కానీ కమలను గురించిన బెంగ పట్టుకుంది. తండ్రి కమలకు చెప్పించగలడా? మగపిల్లల చదువులే ఎప్పుడు ఏ కారణం చేత ఆగిపోతాయో చెప్పటం కష్టంగా ఉంది. ఆ పరిస్థితిలో ఈ ఆడపిల్ల చదివేం సాగుతుంది? పోనీ ఒక ఇంటిదాన్నైనా చేయటానికి ప్రయత్నం చేయగలరా అంటే అది తలుచుకోవటానికైనా వీలు కాని సమస్యగా ఉంది. కట్నం ఇచ్చి పెళ్లి ఖర్చులు పెట్టి తండ్రి పెళ్లి చేయగలడా? తండ్రిని చూస్తే ఏదీ అడగబుద్ధి పుట్టదు. మాసికలు వేసిన చొక్కా తొడుక్కొని ఆయన తల వంచుకొని నడుస్తుంటే చూసిన వాళ్లకు పుట్టెడు దుఃఖం వస్తుంది. శక్తికి మించిన ఖర్చులు, సంసారంలో కుత్తుక బంటిలో దిగబడిపోయి ఉన్నాడు. సంతోషం చచ్చిపోయింది. చూద్దామన్నా ముఖంలో నవ్వు కనపడదు. ఎంతో ఉత్సాహంతో ఏదో చెప్దామని ఆయన్ను సమీపించి ఆవేదనాభరితమైన ఆ ముఖం చూసి కళ్ళనీళ్లతో వెనక్కు తిరిగిన క్షణాలు ఎన్నో విమలకు జ్ఞాపకం వచ్చాయి. పోనీ ఊరుకుందామా అంటే ఈ సమస్యలు తేలేదెప్పుడు? మగపిల్లల చదువులు కానీ అనుకుంటూ కూర్చుంటే ఎదుగుతున్న ఆడపిల్లల సమస్యలను గురించి ఎవరు ఆలోచిస్తారు? మగపిల్లల చదువుతో పాటు ఆడపిల్లల సమస్య కూడా తేల్చుకోవాల్సిందే. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వయసును బట్టి సమస్య పరిష్కారం కావాలి. కానీ తల్లిదండ్రుల దృష్టి ఇంకా ఈ సమస్యల వైపు మళ్ళినట్టు లేదు. లేక తప్పుకుని తిరుగుతున్నారేమో. వాళ్ళు కాక ఈ సమస్యలను గురించి ఆలోచించేదెవరు? మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి పడుకోవటానికి పోతున్న తల్లికి ఎదురుగా నిలబడ్డది. ఏం కావాలమ్మా అలా నిలబడ్డావు? అడిగింది తల్లి. శకుంతల గారింటికి వెళ్ళి 1 గంటలో వస్తానమ్మా. ఆమెను ఒప్పించి బయలుదేరింది. అమాయకంగా ఏమీ తెలియనట్టుగా ముఖం పెట్టి స్కూల్ సంగతులన్నీ అడుగుతున్న విమలతో ప్రిన్సిపల్ చాలా ఓపికతో మాట్లాడింది. ఒక పిల్లను తోడు ఇచ్చి స్కూల్ అంతా చూసి రమ్మని పంపించింది. 4 ఎకరాల స్థలం, మధ్యగా పెద్ద పెద్ద గోపురాలతో ఉన్న స్కూల్ బిల్డింగ్ను విమల తలెత్తి చూసింది. ఆమె హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. బలవంతంగా అక్కడి నుంచి కదిలింది. స్కూలుకు అనుబంధంగా ఉన్న హాస్టల్లోకి వెళ్లారు. వంతులు ప్రకారం బోర్డింగ్లో ఉంటున్న పిల్లలు కొందరు వంట చేస్తున్నారు. కొందరు స్కూలు ఆవరణంతా ఊడుస్తున్నారు. కొందరు చెట్లకు నీళ్లు పోస్తున్నారు. అక్కడ సమిష్టిగా పనులన్నీ జరిగిపోతున్నాయి. ఏ ఒక్కరి మీద భారం లేదు. అక్కడ పనులన్నీ ఒక విచక్షణతో జరిగిపోతూ ఉండడం చూస్తే విమలకెంతో ముచ్చటేసింది. ఈ పిల్లలందరిపైన ప్రతి పని సక్రమంగా జరుగుతున్నది లేనిది చూడడానికి ఒక వార్డెన్ ఉన్నది. విద్యార్థినులకు ఆమె పేరు వింటేనే సింహస్వప్నంలా ఉంది. భయభక్తులతో పనిచేస్తున్నారు. స్కూల్కు వెళ్ళేటప్పుడు అక్కడి పరిస్థితులు ఎట్లా ఉంటాయోనని సందేహిస్తూ వెళ్ళిన విమల అన్ని విషయాలను గురించి వివరంగా తెలుసుకుని ఒక విధమైన సంతృప్తితో ఇంటికొచ్చింది. ఆ రాత్రి వాటిని గురించే ఆలోచిస్తూ పడుకుంది. ఆ కాన్వెంట్ స్కూల్లో ఉచితంగా పిల్లలను చేర్చుకుని విద్య నేర్పటమే కాకుండా డ్రెస్సు, పుస్తకాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళకేం లాభం? తను కమలతో కూడా కాన్వెంట్లో చదువుకోవటానికి వెళ్ళినట్టు, అందరితో కలిసి తోటలో పని, వంట ఇంట్లో పని చేసి బాగా చదువుకుంటున్నట్టు విమల తెల్లవార్లు కలలు కన్నది. సంభ్రమాశ్చర్యాలతో తేలిపోయింది. ఉదయం లేచేసరికి విమల మనసు చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉన్నది. తల్లి చెప్పకముందే పనులన్నీ చేసింది. తల్లి చేతిలో నుండి పళ్ళెమందుకుని తండ్రికి, శేషగిరికి వడ్డించింది. పసిపిల్లవాడు పోయిన తర్వాత మురళికి గారాబం బాగా ఎక్కువైంది. తల్లిని తండ్రిని చుట్టుకుని తిరుగుతాడు. ఒక్క అక్క తలదువ్వాలి. కూర ఇంకా కొంచెం కావాలి మారం చేశాడు మురళి. కొంచెమే చేశాను, అయినా గిన్నె చూసుకో. మురళికి నమ్మకం కుదరలేదు. కంచంలో చెయ్యి పెట్టి కూర్చున్నాడు. ఉంటే వెయ్యరాదమ్మా. రామనరసయ్య మజ్జిగ కలుపుకుంటూ విమల ముఖంలోకి చూశాడు. పెరట్లో ఉన్న పాదుకు 4 కాయలు కాసాయి నాన్న. వేడికి కూర కావాలంటాడనే కోపుసుకొచ్చి వేయించాను. ఆ 4 ముక్కలు వాడికి వేశాను. అరగంట తర్జన భర్జనలతో బ్రతిమ్లాటలతో మురళి భోజనం ముగిసింది. విమల కొంగుతో కన్నీళ్లద్దుకుంటూ తల్లి సరసన భోజనానికి కూర్చుంది. రామనరసయ్య చెప్పిందంతా విని సావిత్రమ్మ
దాని గొంతు అన్యాయంగా కొయ్యకండి. మనం పోషించకపోతే బిచ్చమెత్తుకునైనా బ్రతుకుతుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ వెనక్కి తిరిగింది. మాట మధ్యలో అట్లా కోపం తెచ్చుకుంటే నువ్వు సమస్యల్ని ఎట్లా పరిష్కరిస్తావు? నీ ఇంటి సమస్యలను గురించైనా నువ్వు ఆలోచించగలిగావా? ఇది సమస్యలను గురించి ఆలోచించటమా? నా తల్లి బంగారు బొమ్మ. అట్లాంటి సంబంధం చెప్పటానికి ఆయనకి నోరెట్లా వచ్చింది? సావిత్రమ్మకు ఉక్రోషం వచ్చి ముఖం ఎర్రబడిపోయింది. ముక్కుపుటాలు ఎగరటం మొదలుపెట్టాయి. ఆయన చెప్పాడని కాదు, నువ్వు నిదానంగా ఆలోచించు. మొదట నేను చెప్పేదంతా విను. మన అమ్మాయికి ఎక్కడైనా సంబంధం ఉంటే చూపించమని మా ఆఫీస్లో పనిచేసే రమాకాంతరావుని అడిగాను. ఆయన మేనమామల ఊళ్ళో ఉన్న సంబంధాన్ని గురించి చెప్పాడు. హనుమాయమ్మ గారికి 400 ఎకరాల భూవసతి ఉన్నదట. పెనిమిటిపోయిన 4 నెలలకు పుట్టిన కొడుకును కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచుకుంటుండగా 3వ ఏడు వచ్చి రాకుండానే పక్షవాతం వచ్చి కాళ్ళు పడిపోయాయి. అయినా తెలివితేటలకి చురుకుదనానికి లోపం లేదు. అందుకు తగినట్టు భారీ విగ్రహం. కూర్చున్న చోటికే టీచర్లను పిలిపించి చదువు చెప్పించింది. ప్రైవేటుగా చదివి BA పాస్ అయ్యాడు. టైప్ నేర్చుకున్నాడు. పిల్లను గ్రోవి వాయిస్తాడు. చేతుల మీద జరుగుతూ ఇల్లంతా పాకుతాడు. ఒక్క నడక తప్పిస్తే అతడికి ఏం లోటు చెప్పు? రామనరసయ్య అరగంట సేపు సావిత్రమ్మ ఏమంటుందోనని ఆగి చూశాడు. ఆమె వంచిన తలెత్తలేదు. హనుమాయమ్మగారు తన కొడుకును బాగా చూసుకునే పిల్ల. పేద ఇంటిదైనా సరే కోడలుగా స్వీకరిస్తానంటోందట. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిన పిల్ల అన్ని విధాలా సుఖపడుతుందని రమాకాంతరావు అంటాడు. హనుమాయమ్మగారు పిల్లను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది. ఆ అబ్బాయి అంతకంటే ఎక్కువగా దేవతలా చూసుకుంటాడు. అమ్మాయి నోరు విప్పకముందే కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. మనకు పెళ్లికి ఒక దమ్మిడి ఖర్చు లేదు. అన్ని ఖర్చులు ఆమె భరించి దేవుని సన్నిధిలో వివాహం చేస్తుంది. ఇంతకంటే ఏం కావాలి చెప్పు? ఏం కావాలి? వెక్కిరించినట్టుగా అన్నది సావిత్రమ్మ. దానికేం కావాలో మీకెట్లా తెలుస్తుంది? కూర్చున్న చోటు నుంచి లేవలేని ఆ అవిటివాడికిచ్చి నా బంగారు తల్లి జీవితంలో నిప్పులు పోస్తారా? సావిత్రమ్మ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. రామనరసయ్య ఆ సంబంధాన్ని అంతటితో విడిచిపెట్టలేదు. వీలు చిక్కినప్పుడల్లా సావిత్రమ్మ ఎదుట ఆ ప్రశంస ప్రసక్తి తీసుకొస్తున్నాడు. సమాధానంగా సావిత్రమ్మ మౌనం వహిస్తోంది. తల్లి మౌనము, తండ్రి ఆరాటము విమల తలుపుచాటు నుండి చూస్తోంది. తండ్రి తనకు సంబంధం విచారిస్తున్నాడన్నమాట. కన్న 6 బిడ్డలను కట్టుకున్న భార్యను పోషించడానికి తన రక్తం ధారపోస్తున్న తండ్రి ఎముకల పోగయ్యాడు. తండ్రి పరిస్థితులలో అటువంటి సంబంధం కంటికి కనపడితే కరువు రోజుల్లో పిడికెడు అన్నం కనబడ్డట్లుగా ఉంది. ఆయనకదేం తప్పు? ఆయన పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే ఉంటుందేమో. ఎంత ఆలోచించినా ఆమె ఒక నిర్ణయానికి రాలేకపోయింది. 19 సంవత్సరాలు నిండని విమల కుందనపు బొమ్మల ఆకర్షణీయంగా ఎదిగింది. ఏ మూల చూసినా చింకి చాపలు తప్ప మరేమీ కనపడిన ఆ ఇంట్లో విమల తిరుగుతూ ఉంటే లక్ష్మి సర్వ కళలను ప్రభవింపచేసినట్లుంటుంది. ముఖం చుట్టూ కదలాడుతూ ఉండే ఆ ముంగురుల మధ్య దోసగింజ బొట్టు, అరవిరిసిన మొగ్గల ఏదో రహస్యం చెప్పబోతున్నట్లుగా ఉన్న ఆ పల్చటి పెదవులు ఆ ముఖానికి ఎంతో అందాన్ని సమకూరుస్తున్నాయి. ఆమె కన్నె మనసులో అస్పష్టంగా ఉన్న భావాలు రూపు కట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో ముఖంలో ఒక వింత వెలుగుతూ ఉంటుంది. వెలుగును వెతుక్కోవాలని ఆరాటపడే ఆ తరుణ వయసుకు ఇంట్లో నిత్యం విలయతాండవం చేసే దారిద్ర్యం ఏమాత్రం అవరోధంగా లేదు. రాత్రి 10 గంటల వరకు సావిత్రమ్మ వంట ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని హాల్లోకి వచ్చింది. 2 చాపలు పరుచుకుని తల క్రింద చేతులు పెట్టుకుని కమలా విమల పడుకున్నారు. వాళ్ళనిద్దరినీ కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయింది. దీపం తగ్గించి వాళ్ల మధ్య చోటు చేసుకుని తను కూడా తల క్రింద చేయి పెట్టుకుని పడుకుంది సావిత్రమ్మ. విమల సంబంధాన్ని గురించి సావిత్రమ్మకు జ్ఞాపకం చేయటానికి రామనరసయ్య హాల్లో అటు ఇటు తారట్లాడాడు. ఆ సంగతి గ్రహించిన సావిత్రమ్మ కదలకుండా పడుకుంది. కానీ ఆలోచించకుండా ఉండలేకపోయింది. అటువంటి పిల్లకు ఎటువంటి సంబంధం? తెల్లవారుజామున ఆమెకు కన్ను మలిగింది. ఒక రోజంతా ఉపవాసం ఉన్న గోపీకి కళ్ళు తిరిగినట్లయి హాల్లో గదిలో పడుకున్నాడు. ఉవ్వెత్తున ఎగిరెగిరి పడుతూ ఒడ్డును తాకే తరంగాల మాదిరిగా ఆలోచనలని అదుపులో పెట్టలేక అటు ఇటు దొర్లటం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్ నిరంజనం మొదట తన పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడు. ఆ అభిమానం, ఆ ఆప్యాయము నిజం కాదా? ఆయన తనకు తండ్రి అయితే బాగుండును అనుకున్న క్షణాలు ఎన్నో ఉన్నాయి. 1 గంట భోజనం ఆలస్యమైతే ఆయన మనసు గిలగిల్లాడిపోయేది. తన బట్టలు మాసిపోతే నలిగిపోతే ఆయన ఎంతో బాధపడేవాడు. అంతగా అభిమానించి ఇంట చేర్చుకున్న ఆయనకు తనకు అపకారం జరిగిందని తెలిస్తే ఎట్లా ఉంటుంది? నిజానికి ఆయనదేం తప్పు?
తప్పే. ఆయన నిజం తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఆయనకు నిజం తెలిసేదట్లా? ఎవరైనా పనిగట్టుకుని విచారణ చేసి ఆయనకు చెప్పాలి. సత్యాన్ని అన్వేషించడానికి ఎవరికి పట్టింది? ఒక మూల నుంచి బయలుదేరిన అపవాదుకు చేతనైనంత శృంగారం చేసి మరొకరికి అందించడం అంత సులభమైన పని మరొకటి కనబడదు కదా. ఏం చెయ్యాలి ఇప్పుడు? హౌస్ సర్జన్గా పనిచేయటానికి తనకు ముఖం చెల్లుతుందా? ప్రొఫెసర్ నిరంజనం దానికి అడ్డుపడతాడేమో. ప్రొఫెసర్లు విద్యార్థుల అభివృద్ధి నిరోధించుకుంటే ఎన్నైనా మార్గాలున్నాయి. గోపి దృష్టి అనిత మీదకు మళ్ళింది. ప్రొఫెసర్ తన ఇంటికొచ్చి ఉండమని అడిగిన నాడే రానని చెప్పవలసింది. కానీ అలా చెప్పలేకపోయాడు. ప్రొఫెసర్ మాటకు ఎదురు చెప్తే తన అభివృద్ధికి భంగకరమేమోనని ఆనాడు బెదిరిపోయాడు. కానీ ఆయన చెప్పినట్లు విన్నప్పటికీ తనకు పరిస్థితులు ఎదురు తిరిగాయి. అతడికి అనితను తలుచుకోగానే అసహ్యం కలిగింది. ఆమెను గురించి కాలేజీలో వాకపు చేసి నిజం కనుక్కోవాలని, దాన్ని బయటపెట్టి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని మొదటి రోజున ఆ వేడిలో అనుకున్నాడు. కానీ తరువాత మనసు అందుకు అంగీకరించలేదు. బురదగుంట అని తెలిసి కూడా అందులో కాలు పెడితే తన కాలికే బురద అంటుకుంటుంది. కానీ బురదగుంటకు నష్టమేమున్నది? చివాలును లేచి చల్లనీళ్లతో ముఖం కడుక్కుని నలిగిన బట్టలు మార్చుకుని రూమ్కి తాళం వేసి బయలుదేరాడు. తిన్నగా అనాటమీ ప్రొఫెసర్ రఘురామయ్య ఇంటికి వెళ్ళాడు. గోపిని చూడగానే ఆయన ఆప్యాయంగా పలకరించి కుర్చీ ఒకటి తనకు దగ్గరగా లాగి రావోయ్ అన్నాడు. మాట్లాడకుండా గోపి కూర్చోవటం చూసి, నా దగ్గరికి స్టూడెంట్స్ ఎక్కువగా రారు. ఇదివరకు నువ్వే ఎప్పుడైనా వచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు రావటం లేదు అన్నాడు. విషాదంగా నవ్వాడు గోపి. మా స్టూడెంట్స్ దేమున్నదండి, ప్రొఫెసర్ల ఆగ్రహ అనుగ్రహాలకు తట్టుకోలేక ఉబ్బిబ్బైపోతున్నాం. ఎవరికి ఉండే స్టేటస్ వాళ్లకు ఉంటుంది. పాపులారిటీలో అయినా అంతే. దానికేమిట్లే. ఇంతకు నీ ప్రోగ్రాం ఏమిటి? పాస్ అయినట్టు తెలిసిందిగా. రిజల్ట్స్ పేపర్లో రాలేదండి. అది వచ్చే వరకు ఏ నిర్ణయమూ చేయలేను కదా. అయినా ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. గోపి తన ఇంటి సంగతులు తప్ప కాలేజీ పరిస్థితులన్నీ ఆయనకు విపులంగా చెప్పాడు. రేపు FRCS చేస్తావా విదేశాలకు వెళ్ళి? ఆ మాటకు గోపికి ఏడుపు వచ్చినంత పనైంది. ఇక్కడ హౌస్ సర్జన్గా కూడా ఉంటానో లేదో అని భయపడుతున్న నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవటమా? నాకంత అదృష్టమే ఉంటే ఇట్లా ఉంటానా? నన్ను చూడగానే మీకిట్లా హాస్యం చేయబుద్ధి పుట్టిందా? సరే. ముఖం చిన్నబుచ్చుకొని తలవంచుకున్నాడు గోపి. నేను ఎగతాళికి అనటం లేదు. నీకు నిజంగా వెళ్ళాలని ఉంటే చెప్పు. ప్రిన్సిపాల్ గారు నేను ప్రయత్నించి తగిన ఏర్పాట్లు చేస్తాం. గోపి ఆయన ముఖం వంక పరిశీలనగా చూశాడు. ఆయన ముఖంలో హాస్యధోరణి ఏమాత్రం కనబడలేదు. తన ఆత్రాన్ని పైకి కనబర్చితే లోకువ చేస్తాడేమో ఆయన అనుకుంటూ జంకాడు గోపి. ఏమిటోయ్ మాట్లాడవేం? ఇదంతా మొగమాటమే, లేక నీకు సహజంగా ఉన్న జంక? నా మాటలు నీకు నిజమని అనిపించలేదా అసలు? చెప్పు. మీకు నా మీద ఇంత అభిమానం ఉందంటే ఆ సంతోషాన్ని భరించలేకుండా ఉన్నాను సార్. మీరు ప్రిన్సిపాల్ గారు నా పట్ల చూపుతున్న అభిమానానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. మీరిద్దరూ కలిసి నన్ను ఆశీర్వదించి విదేశాలకు పంపుతానంటే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది? అటువంటి అవకాశాన్ని జారవిడ్చుకునే అంతటి వెర్రివాడిని అనుకున్నారా? రెండు చేతులు తలమీదుగా జోడించాడు. రావోయ్. రఘురామయ్య కాలికి జోళ్లు వేసుకుని గోపిని కూడా తన వెంట తీసుకువెళ్ళాడు. ఆశ్చర్యం, సంతోషం, సంభ్రమం ముప్పిరుగొనగా గోపికి కాళ్ళు తడబడడం మొదలుపెట్టాయి. మాట్లాడకుండా తల వంచుకొని ఆయన్ని అనుసరించాడు. కథ కొనసాగుతుంది.